Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. ఐఐటికి క్రేజ్ అనేది ఇయర్ బై ఇయర్ ఎందుకు పెరుగుతుంది? ఐఐటి క్రేజ్ అనేది పెరగడం ఈ ముఖ్యమైన కారణం. అంటే రెండు రకాలుగా చూడాలి. ఒకటి, గిరిజన పాఠశాలలు కానీ లేకపోతే గురుకులాలు కానీ దానిలో నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఐఐటికి కానీ నీట్కి కానీ సెలెక్ట్ అవుతున్నారు. హౌ ఆర్ దే డూయింగ్ ఇట్? సరైన టెక్స్ట్ బుక్ కల్చర్, అక్కడే కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంత హంగామా అవసరం లేదు. ఇది నేర్పుతున్నారా గవర్నమెంట్ స్కూళ్ళలో? ఐఐటి కానీ నీట్ కానీ కోచింగ్కి ఇదే మైగ్రేట్ టు ప్లేస్ కాల్డ్ కోటా ఇన్ రాజస్థాన్. మరి ఆ సిస్టమ్ ఇక్కడికి ఇంపోర్ట్ అయితే మీకు తెలియదు కాదు. మనకు తెలంగాణలో 1,00,000 మంది ఐఐటి రాస్తున్నారు అనుకోండి, ఐఐటి ఎగ్జామ్ కోసం రాస్తున్నారు. ఈ 1,00,000 మందిని మీ దగ్గర ఉండేలాగా చేసుకుంటే ర్యాంకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉంటాయి. ఆన్లైన్ కోచింగ్ ప్రభావము స్టూడెంట్ లెర్నింగ్ మీద ఎంత మేరకు ఉంటుంది సార్? వెరీ హైలీ మోటివేటెడ్ స్టూడెంట్కి ఆన్లైన్ పనికి వస్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో కూడా ఏమైనా సార్ ఆప్టికల్ యాక్టివిటీ అని ఒక సింపుల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్ ని ఆయన తలక్రిందులుగా ఏదో శీర్షాసనం వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత అవసరం కూడా లేదు. డ్రామా అవుతుంది. బట్ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్య కాలంలో అంటే సిన్స్ ట్రంప్ టుక్ ఓవర్ ది చార్జ్, డొనాల్డ్ ట్రంప్, there's an opportunity అనుకుంటా మనకి. ట్రంప్ ఈస్ డూయింగ్, వెదర్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్, వెదర్ ఇట్ ఈస్ గుడ్, బ్యాడ్, లీవ్ ఇట్. కూకటి వేళ్లతో పెకిలించి తీసి బయటపడేస్తే మన దగ్గర విద్యా వ్యవస్థ మెరుగవుతా? బేసిక్ ఐఐడి లాంటి వాడికి వై ర్యాంక్స్? ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత పవన్ సార్ అక్కడ అందరు చేసి ఒకటే కదా, సెకండ్ ఇయర్ నుంచే కదా స్పెషలైజేషన్ స్టార్ట్ అయ్యేది. సో యూ చూస్ స్టూడెంట్స్. ట్రంప్ చేసిన చర్యల వల్ల ఇండియాకు మంచిగా జరగాలని అనుకుంటున్నాను. జరుగుతుంది. దాని కనుక అంటే ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇచ్చి వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. నేను మీ పవన్ సార్. అ గుడ్ గైడ్ జస్ట్ డజంట్ షో ద వే బట్ ఇన్స్పైర్స్ ది జర్నీ అంటారు. ఒక మంచి కోచ్ లేకపోతే ఒక స్టూడెంట్ కావచ్చు, సింపుల్ ఆర్ కామన్ మ్యాన్ కావచ్చు, తన జీవితంలో సరైన దిశగా పోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒక ద్రోణాచార్య, ఒక డెన్నిస్ లిల్లీ, ఒక రామకృష్ణ పరమహంస లేకపోతే ఈరోజు మనం అర్జునుడు లేకపోతే సచిన్ టెండూల్కర్ లాంటి విశిష్టమైన పేర్లు వినేవాళ్ళం కాదేమో. మరి ఇట్లాంటి ప్రాసెస్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు వాళ్ళు ఇంటర్మీడియట్ చేరేప్పుడు సరైన గైడ్, ఒక పాత్ ఫైండర్ లేకపోతే ఇంటర్మీడియట్ పోయిన తర్వాత లేదంటే ఆ తర్వాత ప్రొఫెషనల్ డిగ్రీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలి, దీనిలో పేరెంట్స్ అండ్ సొసైటీ రోల్ ఏ విధంగా ఉండాలనే విషయం మీద ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ మోస్ట్ కోచ్ అని చెప్పొచ్చు, ఒక రకంగా కోచింగ్ ఇండస్ట్రీకి భీష్మ పితామహ లాంటి వారు, శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్ సార్. నమస్తే. నమస్తే సార్. మీరు ఒక కోచింగ్ ఇండస్ట్రీకి పితామహుడు అన్నారు. మనం అసలు పితామహుడిని మర్చిపోకూడదు. ఈ ఐఐటి ఫీల్డ్లో మన అసలు పితామహులు రామయ్య సార్, తర్వాత కృష్ణమూర్తి గారు, తర్వాత నేను, ఇంకా వెంకటేశ్వరరావు గారు. ఎస్ సార్. అప్పుడు మనకు ఎవరు, మన రామయ్య గారు, కృష్ణమూర్తి, డెల్టా స్పెషల్ మాత్రమే ఇవి 4 కోచింగ్ సెంటర్స్. వాళ్ళు రిటైర్ అయ్యారు, నేను స్టిల్ కంటిన్యూ. ఎస్. అంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ ఎండ్యూరెన్స్. ఇక్కడ ఒక విషయం క్లారిటీతో చెప్పండి సార్ నాకు. అంటే ఈ ఐఐటికి క్రేజ్ అనేది ఇయర్ బై ఇయర్ ఎందుకు పెరుగుతుంది? ఈజ్ ఇట్ ఓన్లీ క్వాంటిటేటివ్ క్రేజ్, అంటే ఈ కోర్స్ చేయడం వల్ల ఏదో మంచి ఉద్యోగాలు వచ్చి జాబ్లో సెటిల్ అవుతారన్నా, లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుందా? యాక్చువల్గా ఐఐటి క్రేజ్ అనేది పెరగడం ఈ ముఖ్యమైన కారణం. అంటే రెండు రకాలుగా చూడాలి. ఒకటి, యూ షుడ్ లుక్ ఫ్రమ్ ద సొసైటీస్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనకున్న ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి ఉద్యోగ అవకాశాలు ఉన్నవి ఇంజనీరింగ్ ఫీల్డ్. ఈ ఇంజనీరింగ్ ఫీల్డ్లో బెస్ట్ ఇంజనీరింగ్ అంటే ఐఐటీనే వస్తుంది. సో వన్ సైడ్ నుంచి ఏంటి అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ద మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ లేక పేరెంట్స్ యొక్క ఆకాంక్షలను ప్రతిబింబించే క్రేజ్ ఇది. అంటే టు వెరీ ఆనెస్ట్గా చెప్పాలంటే. ఓకే. బట్ ఇది కొంచెం ఫ్యూయల్డ్ బై ఇది మార్కెట్ ఫోర్సెస్. అంటే కార్పొరేట్స్
కాలేజీలు దీంట్లో ఎంటర్ అయిన తర్వాత యాక్చువల్గా ఐ వాంట్ మెన్షన్, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది కొంచెం తగ్గుతుంది అనుకున్నా కార్పొరేట్ వాళ్ళ హవా, అదేమీ మారలేదు. అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్కు మారలేదు, సెకండ్ గవర్నమెంట్కు మారలేదు. అయితే వాళ్ళు దాన్ని డెమోక్రటైజ్ చేసి ఐఐటికి వెళ్ళగలిగే సామర్థ్యం లేని పిల్లలను కూడా, తర్వాత ఐఐటి పేరు మీద ఫీజులు కలెక్ట్ చేయడానికి డెవలప్ చేసిన క్రేజ్ వేరు. సో వీ నీడ్ టు లుక్ ఎట్ దెమ్ సపరేట్లీ. వీ షుడ్ బి వెరీ వెరీ ఫేర్ టు ద మిడిల్ క్లాస్ డ్రీమ్. ఆలోచించండి, మీకు ఇంటర్మీడియట్లో మన 10th క్లాస్లో నాకు సరిగ్గా ఇప్పుడు నెంబర్స్ ఈ మధ్యన చూడలేదు, కానీ దాదాపు తెలంగాణలో 5 lakhs పీపుల్ ఉంటారు అప్రాక్సిమేట్లీ, సబ్జెక్ట్ కరెక్షన్ ఉంటారు కదా. 10 లక్షల వరకు లేదు 10th క్లాస్ అయితే కంబైన్డ్ ఏపీలో అయితే మోర్ దెన్ ఐ ఇంక్లూడ్ సిబిఎస్ఈ అండ్ ఐసిఎస్ఈ ఆల్సో. సిబిఎస్ఈ తక్కువ ఉంటుంది. సిబిఎస్ఈ అరౌండ్ 50,000 వచ్చి మాక్సిమం, ఐసిఎస్ఈ ఒక 4,000 to 5,000, ఇంకా మిగిలిన తక్కువ. అయితే మీరు ఎట్లా గుర్తు చేసినారు కాబట్టి చెప్తాను. మనం 10th క్లాస్ తర్వాత ఏంటి అన్నప్పుడు ఎస్ఎస్సి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐజిసిఎస్సి, ఐబి ఇవన్నీ చూడాలి. కానీ 10th క్లాస్ నుంచి ఒక 5 lakh పీపుల్ కనుక బయటికి వస్తే దీంట్లో 70% ఎంపీసీ వెళ్తారు, ఒక 30%లో బైపీసీ, కామర్స్, ఇక మిగిలిన చాలా ఇది. ఇకపోతే నేను అన్నట్టుగా సిబిఎస్ఈ తెలంగాణలో ఒక 40,000 to 50,000 మంది కంటే ఎక్కువ ఉండరు. ఐసిఎస్సి ఒక 5,000 ఉండొచ్చు, ఇక మిగిలిన hundreds of thousandsలోనే ఉంటాయి. సో మనం మాట్లాడుకుంది డెఫినెట్గా మోర్ టువర్డ్స్ తెలంగాణ స్టేట్ బోర్డు పిల్లలు, కొంతవరకు సిబిఎస్ఈ పిల్లలు. సో వీళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేయడం వల్ల మన ఐఐటికి పరిగెత్తుదామా, లేకపోతే దీని గురించి పూర్తిగా అర్థం చేసుకొని ఒక స్టెప్ తీసుకుందాం అనేది మనం గైడ్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి సార్? అంటే ఒక స్టూడెంట్ 10వ తరగతిలోనే ఈ విషయాన్ని తేల్చాలా, ఐఐటికి నేను పనికొస్తానా లేదా అని, లేదా 6వ తరగతి నుంచి, లేదా ఇప్పుడు పుట్టిన శిశువుకు కూడా ఐఐటి కోచింగ్ ఇచ్చేట్లున్నారు కదా, ఈ పరిస్థితుల్లో వాట్ ఇస్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్? ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇదంతా మార్కెట్ డ్రివెన్ మేనియా, ఇది ఒక రకంగా చెప్పాలంటే మేనియానే. బట్ దట్ మేనియా ఇస్ బ్రింగింగ్ రిజల్ట్స్ అంటారు కదా. ఎక్కడ ఏం రిజల్ట్స్? మన దగ్గర 1-1-2-2 వస్తున్నాయి కదా. 1-1 చూడండి, ఒక్క నిమిషం పవన్ సార్. కోచింగ్ అంతా తీసేయండి, మొత్తం కోచింగ్ తీసేసి మామూలుగా ఎగ్జామ్ రాయనివ్వండి. ఇప్పుడు ఎవరికి వచ్చినా వాళ్ళకే వస్తాయి. 360 మార్క్స్ 300 మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ వస్తే అప్పుడు 150కి వస్తుంది. ఎగ్జాక్ట్లీ కదా. సో ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు ఐఐటి కెనాట్ చేంజ్ బియాండ్ ఎ లిమిట్. ఇప్పుడు ఈ మార్కెట్ ఫోర్సెస్ వల్ల, ఇంకా పక్కా చెప్పాలంటే నారాయణ చైతన్య అనే ఐ కెన్ యూజ్ ద వర్డ్స్, వాళ్ళ వల్ల మొత్తం ఎక్స్ప్లాయిట్ అయిపోయింది. ఇంకా కొత్తగా మీరు ఐఐటిని సృష్టించేది లేదు తెలంగాణ, ఆంధ్రాలో. సో మనం వీ నీడ్ టు లుక్ ఎట్ ఇన్ డిఫరెంట్ యాంగిల్ అనమాట. ఎందుకు అంటే నిజంగా జాబ్స్ ఎవరికి, ఏ గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి జాబ్స్ ఏ గ్రాడ్యుయేట్స్కి ఉన్నాయి? జనరల్గా బీటెక్కే ఉన్నాయి. ఒకప్పుడు మా టైంలో ఏంటంటే టీచర్లు మాత్రమే వచ్చి టీచర్ జాబ్ తప్ప ఏమి రాకపోయేది, బీఎస్సీ, లేకపోతే అప్పుడు టైప్ రైటింగ్ ఉండేది. మీ టైంలో కొంచెం మారి ఉంటుంది. ఇప్పుడు ఏమున్నాయి? ఐటీ ఫీల్డ్. సో లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తున్న ఐటీ ఫీల్డ్, దానికోసం అవసరమైన బీటెక్ ఇంజనీరింగ్ సంబంధించిన వారిని మనం తప్పకుండా ఒప్పుకోవాలి. అయితే ఏంటి అంటే మన దురదృష్టం ఏంటి అంటే 10th క్లాస్లోనే మన ఒక స్టూడెంట్ వస్తాడు అనుకోండి, నాయన నువ్వు 10th క్లాస్ తర్వాత నువ్వు ఏమవ్వాలనుకున్నావు అని అడుగుతాం. నేను చాలామంది పిల్లలు ఐ డోంట్ నో అంటారు. కానీ 10th క్లాసే కాదు, 6th క్లాస్ నుంచే అడుగుతున్నాం మనం నువ్వేం కావాలని. ఎస్. అయితే 2019లో కదా మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఇంకా అంటే చాలా స్టేట్స్ ఇప్పటికి ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి. తెలంగాణ లాంటి కొన్ని నాన్ బీజేపీ స్టేట్స్ చేయలేదు ఇంకా. కానీ ఆ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది. అంటే 12th అయ్యేదాకా కూడా స్టూడెంట్కి అన్ని రకాల సబ్జెక్టులు కనుక మనం ఎక్స్పోజ్ చేస్తే స్టూడెంట్కు లేక పేరెంట్కు ఒక అవగాహన వస్తుంది, నేను దేనికి వెళ్ళాలి అని. ఇప్పుడు 10th తర్వాత దేనికి వెళ్ళాలి అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలో దాన్ని ఆలోచించుకొని 10thలో మనం డిసైడ్ చేసుకోవాలి. కానీ కేవలం ఐఐటి అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కదా, దాని ఒక కోర్స్ లాగా చేసినారు కదా. మన ఒక పేరెంట్ సార్ మా వాడు 7th క్లాస్ ఐఐటి చేర్పించిన అన్నాడు. 7th క్లాస్లో ఐఐటి ఉంటుందా? ఉండదు కదా. సో ఇది ఒక సైడ్, ఇది ఫౌండేషన్ కోర్స్ అంటే ఒక స్కామ్, తెలుసు కదా మీకు. స్కామ్ ఎంత స్కామ్ అంటే ఒక చిన్న పాప వచ్చింది, 4th క్లాస్ 5th క్లాస్, అంటే క్వైట్ అ వైల్ అగో.
ఆయన ప్రౌడ్గా చెప్తున్నాడు, మా అమ్మాయి 6th క్లాస్లో ఐఐటీ చేస్తుంది అని. 6th క్లాస్లో ఐ థింక్ 4th అనుకుంటా. ఓకే. అదొక తెలంగాణ కార్పొరేట్ అది. సో వీళ్ళేంటంటే ఎడ్యుకేషన్లో డబ్బులు ఉన్నాయని ఎప్పుడైతే దీంట్లో దిగినారో, అంటే నేను ఫీల్డ్లోకి వచ్చినప్పుడు రావడానికి ఒకే ఒక రీజన్, నా టైంలో యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్స్ చాలా కష్టంగా వచ్చేవి, కానీ లక్కీగా నాకు చాలా గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. ఇట్లాంటి ఏది ఆల్ ఇండియా రేడియోలో ఇది స్టేషన్ ఇంజనీర్గా వచ్చింది, అయినా వదిలేసుకొని వచ్చిన. కానీ అప్పుడు ఏంటంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. శ్రీకాంత్ సార్ ఫిజిక్స్ బాగా చెప్తారు, రామయ్య గారు మ్యాథ్స్ బాగా చెప్తారు, లేకపోతే కృష్ణమూర్తి గారు మ్యాథ్స్ బాగా చెప్తారు, ఇక్కడికి వెళ్తే పిల్లలు బాగా నేర్చుకుంటారు, ఐఐటీలు వస్తాయి, ఇట్లాంటిది ఉండేదన్నమాట. ఒక 6,000 మందికి టెస్ట్ రాస్తే ఒక 120 మంది 130 మంది తీసుకునేవాళ్ళం. దీనికి వచ్చింది ఎందుకు అంటే దీంట్లో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, దీన్ని ఎవరు టచ్ చేయరని. ఎప్పుడైతే దీంట్లో మనీ ఉంది అని కనుక్కున్నారో ఇంకా ఈ వ్యవస్థను సర్వనాశనం పట్టిస్తున్నారు. ఎంత దాకా పట్టిస్తున్నారు అంటే గవర్నమెంట్స్ని శాసించేదాకా చేశారు. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ హియర్, బట్ గవర్నమెంట్స్ని శాసించేంత లాగా ఈ ఎడ్యుకేషన్ మాఫియా పెరిగేది. మామూలుగా ఏమంటారు, మనకు ఇంతకుముందు ఉండేదన్నమాట, ఇది మామూలుగా తొండ ముదిరి ఊసరవెల్లి కదా, రౌడీ ముదిరి రాజకీయ నాయకుడు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషనిస్ట్ ముదిరి పాలిటీషియన్ డైరెక్షన్ చూడండి అదే. ఈ కార్పొరేట్ పెట్టిన వాళ్ళంతా ఫైనల్గా ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు వాళ్ళకున్న డబ్బులు పెట్టేసి అవ్వడం వల్ల కేవలం లాభాపేక్ష కోసమే ఇది తయారైంది. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఓటరీ ఆఫ్ దిస్ వన్. ఎడ్యుకేషను, తర్వాత వైద్యము లాభాపేక్షతో ఉండకూడదు. చాలా డెవలప్డ్ యూరోపియన్ కంట్రీస్లో అట్లాగే ఉంటాయి చూడండి. అంటే సారీ టు ఇంటరప్ట్, మీరు ఒక మాట ఐ థింక్ 4-5 years బ్యాక్ అన్నారు నాతో. ఏమని అంటే మీకు గుర్తుందో లేదో, ఎప్పుడైతే మనం సరస్వతీదేవిని రోడ్డు మీద నిల్చోబెట్టి అమ్ముతామో ఆ రోజు మనం విద్యా వ్యవస్థలు బంద్ చేసుకుంటే బాగుంటది పవన్ అని. ఐ థింక్ యూ రిమెంబర్ దట్. మరి ఇప్పుడు సరస్వతీదేవి కంటే లక్ష్మీదేవి ముఖ్యమైపోయినప్పుడు మరి అమ్మకానికే ఉంది కదా సార్. అవును, పేరెంట్స్ ఆర్ రెడీ టు బి సోల్డ్, రైట్? లో పేరెంట్స్ ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే చూస్తున్నారు కదా, సూసైడ్లు చూస్తున్నారు. అండ్ అంతేకాకుండా అవకాశాలు పెరిగినాయి. ఇప్పుడు కేవలం ఐఐటీకి వెళ్తేనే లైఫ్ ఉందని కాకుండా ఐఐటీల తర్వాత కాలేజీలకు వెళ్ళినా కూడా పర్లేదు అని అవగాహనకు వచ్చినారు. కానీ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏమైంది అంటే, ఇంతకుముందు ఆంధ్ర కార్పొరేట్స్ ఉంటే ఇప్పుడు తెలంగాణ కార్పొరేట్స్ తయారైనాయి. లేదు, ఆలోచించండి. మనం ఒక విద్యను ఏమనుకుంటున్నామంటే, నేను ఒక సెంటర్ స్టార్ట్ చేసిన, నెక్స్ట్ ఇయర్ ఎన్ని సెంటర్స్ స్టార్ట్ చేయాలా, దీన్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎట్లా విస్తరించాలి, ఈ రెండింటి నుంచి నేను ఇంకొక దానికి ఎట్లా విస్తరించాలా. దిస్ వెరీ బ్యాడ్. ఎందుకు అంటే వీఆర్ డీలింగ్ విత్ చిల్డ్రన్, రైట్? వీఆర్ డీలింగ్ విత్ స్మాల్ కిడ్స్ ఆఫ్ ఇది ఫ్యూచర్. వీళ్ళందరూ మన ఒక సమిష్టి ఆస్తి కదా పిల్లలంటే. అంటే వీళ్ళంతా ప్రొడక్టివ్ ఇంజనీర్స్ అయితే ఎవరికి లాభం అవుతుంది? సొసైటీకి, దేశం యొక్క ఎకానమీ వృద్ధి చెందుతుంది కదా. వీళ్ళ దగ్గర నుంచే మనం డబ్బులు లాగడానికి ట్రై చేస్తే దానికి పేరెంట్స్ పడిపోవడం అంటే అమాయకులు కదా, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరికో ర్యాంక్ వచ్చింది అంటే అక్కడికి పంపించేస్తారు. అయితే నేను సజెస్ట్ చేసేది, ఇంతకుముందు మనం బిగిన్ చేసిన దానికి ఏంటంటే, పేరెంట్స్ ఆలోచించాల్సింది ఇది. ఇప్పుడు ఫస్ట్ నా కొడుకును లేక నా కూతుర్ని ఎవరు సరిగ్గా చూసుకుంటారు, ఈయన శక్తి సామర్థ్యాలను ఎవరు గుర్తిస్తారు, ఈయనను ఒక కెరియర్ పాత్లో ఎవరు ఉంచగలరు అని ఆలోచించాలి. ఫస్ట్ బ్రాండ్ నేమ్ చూసి వెళ్తే దెబ్బతింటారు. ఎందుకంటే నాకు చాలా అవకాశాలు వచ్చినాయి ఏంటి ఇట్లాంటి ఎక్స్పాండ్ చేయడానికి. ఎక్స్పాన్షన్కి అవకాశాలు వచ్చిన ఒకటే అనుకున్నాను, ఫిజిక్స్ నేను ఒక రకంగా చెప్పగలను, భాస్కర్ సార్ మ్యాథ్స్ ఒక రకంగా చెప్పగలరు, ఎస్ఆర్కే సార్ కెమిస్ట్రీ ఒక రకంగా చెప్పగలరు. ఇట్లాంటి ఎంతమందిని మనం సృష్టిస్తే ఎంతమందికి సర్వీస్ చేయగలం. సో ఈ కార్పొరేట్ సిస్టమ్ ఏం చేసింది, వీళ్ళందరినీ టీచర్స్ని పక్కన పెట్టేసి మెటీరియల్ తయారు చేసింది. ఇప్పుడు చూడండి 3 లక్షల సంథింగ్ మంది మనకి ఎంపీసీకి వస్తారు, ఇది తెలంగాణ నుంచి, కానీ ఆంధ్రలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. దీంట్లో మోర్ దెన్ హాఫ్ ఎక్కడ ఉంటారు? ఒక 2 ఇన్స్టిట్యూట్స్లో ఉంటారు. సో యూ కౌంట్ ద మనీ. ఈ మనీతో ఏం చేస్తారు? రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో ఏం చేస్తారు? రాజకీయాలను శాసిస్తారు. సో ఈ డైరెక్షన్ మారంత వరకు విద్యా వ్యవస్థ అట్లాగే ఉంటుంది. కానీ అట్లా ఉంది కదా అని చెప్పి మనకు సైలెంట్గా కూర్చుంటే బాగుండదు. ఏ విధంగా చేంజెస్ తీసుకురావచ్చు? నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్పాలి, అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయలేము. ఒకప్పుడు నేను దీని గురించి చాలా ఫైట్ చేసినప్పుడు ఒక మీడియా మిత్రుడు అన్నాడు హిందూ నుంచి, సార్ మీకు ఎందుకు సార్ ఇది వదిలేయండి, మీరు పాఠాలు చెప్పుకోండి అన్నాడు. ఓకే. అయితే నేను అనుకునేది ఏంటంటే, ఎస్, మనం కనుక మన స్టూడెంట్స్ని ప్రభావితం చేయగలిగితే వాళ్ళు సొసైటీని ప్రభావితం చేస్తారు. నేను స్టూడెంట్స్ ప్రభావితం అవుతున్నారా సార్? తప్పకుండా సార్. మొబైల్ ఇన్ఫ్లుయెన్స్ చూడండి, మొబైల్ ఇప్పుడు ఉంది, ఒకప్పుడు ఇంకొకటి ఉంది.
మా టైంలో ఏముండేదంటే వీడియో సినిమాలు ఉండేవి. అవును. క్యాంపస్ నుంచి పిల్లలు దూకిపోయి ఆ వీడియోలో నాకు ఇప్పటికీ గుర్తు, మా ఫ్రెండ్స్ అంతా పోయి దాని పేరు ఏంటి, ఒక ఈవిల్ డెడ్ అనే సినిమా చూసి వచ్చిన. కాచిగూడ లేకపోతే తారనగర్ చూసి వచ్చేవాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే చూడండి, మొబైల్తో ఇప్పుడు అన్నీ చేయొచ్చు కదా, ఎనీథింగ్ యూ కెన్ డూ, అంత పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్. సో దానికి కూడా ప్రాపర్ ఏమంటారు, మనకు కౌన్సిలింగ్, తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ చేయడము, పిల్లలతో మాట్లాడడము, ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఏదో ఒక బ్రాండ్ ఉందని చెప్పేది మెక్డొనాల్డ్స్ అని పోయి పిజ్జా తిన్నట్టు కాదు కదా. ఇప్పుడు అదే అయింది కదా. అట్లా కాకుండా ఒక టీచర్కి స్టూడెంట్కి రిలేషన్షిప్ ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది టీచర్లకి స్టూడెంట్ క్లాసులో ఉన్న పిల్లల పేర్లు తెలుస్తాయి చెప్పండి. సో వీ షుడ్ గో బ్యాక్ టు దిస్. ఏంటి, టీచర్కి స్టూడెంట్కి ఒక రిలేషన్షిప్, స్టూడెంట్ గురించి టీచర్ తెలియాలా, టీచర్కి స్టూడెంట్ ఫాదర్ గురించి తెలియాలా, మదర్ గురించి తెలియాలా. ఇది ఎప్పుడు సాధ్యమవుద్ది అంటే, ఒక ఇన్స్టిట్యూషన్స్ ఏవో ఒక డెల్టా లాంటి ఒక 100 ఉండాలా, సంజీవని లాంటి ఒక 200 ఉండాలా. అది దట్స్ ద రైట్ వన్. మోనోపలి దీన్ని తగ్గిస్తే లాంటివి అని ఒక మంచి మాట అన్నారు. సంజీవిని 200, డెల్టా 300 అనలేదు మీరు. లాంటివి అంటే మీలాంటి గొప్ప టీచర్లు ఒక 3 కలిసి బ్రహ్మాండమైన వ్యవస్థలు నిర్మించవచ్చు మన దగ్గర. వీళ్ళ చెప్పు చేతుల్లో వండుకుంటూ బూట్లికింగ్ చేసి అవసరం లేదు. మై కాల్ యాక్చువల్గా ఈ ఫోరం కూడా నేను చెప్తున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను. ఇప్పుడు ఎవరైతే ఐ డోంట్ బ్లేమ్ టీచర్స్, ఎందుకంటే వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు జీవనోభివృద్ధి కావాలి కాబట్టి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినారు. ఆస్క్ దెమ్ జస్ట్ కమ్ అవుట్ అండ్ స్టార్ట్ యువర్ ఓన్ ఇన్స్టిట్యూట్స్ వన్స్ అగైన్. లెట్ దేర్ బి సమ్ 100 ఇన్స్టిట్యూట్స్. 100 ఇన్స్టిట్యూట్స్ ఉంటే ఏమవుద్ది, పేరెంట్స్కి చాయిస్ ఉంటుంది కదా. అంటే మళ్ళీ ఐ కమ్ బ్యాక్, 3 లక్షల మంది ఎంపీసీకి వస్తున్నారు, అయితే 3 లక్షల మంది ఎంపీసీకి రావడం కరెక్టా అని కూడా అడగచ్చు మీరు. కానీ మనకు కొత్తగా ఆలోచించాలా. మా టైంలో అంటే మేము ఇంటర్మీడియట్కి వచ్చిన కంటే ముందు బైపీసీ వాళ్ళకి ఒక జనరల్ మ్యాథ్స్ ఉండేది, ఎంపీసీ వాళ్ళకు ఒక జనరల్ బయాలజీ ఉండేది. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అట్లాగే ఉంటుంది యాక్చువల్గా. అంటే ఐ డోంట్ వాంట్ గో టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ ది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, బట్ డెఫినెట్గా దాంట్లో మంచి అంశాలు చాలా ఉన్నాయి. 10th 12th క్లాస్ వరకు సబ్జెక్ట్ చూజ్ చేసుకునే అవకాశం ఇచ్చి, మ్యాథ్స్ను, సైంటిఫిక్ మ్యాథ్స్ని, తర్వాత కొంచెం బిజినెస్ మ్యాథ్స్ని సపరేట్ చేసి అవకాశాలు కనుక కనిపిస్తే దే విల్ చూస్ ఎర్లీగా చూస్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం. 9th లోనే చూస్ చేసుకుని 4 సంవత్సరాలు 5+3+4 5+3+3+4 లాస్ట్ 4 years క్రూషియల్ కదా. లాస్ట్ 4 years క్రూషియల్ కాబట్టి 9th నుంచి వాడికి అవకాశం ఇచ్చి ఎక్స్పోజ్ చేసి, ఇటు బయాలజీ ఇచ్చి, అటు ఎకనామిక్స్ ఇచ్చి, ఇటు మ్యాథ్స్ ఇచ్చేసి, దెన్ లెట్ ద స్టూడెంట్ డిసైడ్. బట్ అది లేదు కాబట్టి ఇప్పటికీ మనకు వీ నీడ్ టు డెఫినెట్లీ థింక్ ప్రాపర్లీ. ఒక స్టూడెంట్ తీసుకొచ్చి ఏసీలు ఉన్నాయని అడుగుతారు, బ్రాంచ్లు ఎన్ని ఉన్నాయని అడుగుతారు, చదువు ఎక్కడ ఉంది అని అడగట్లేదు. నా స్టూడెంట్ ఎవరు చూసుకుంటారని అడగట్లేదు, నా స్టూడెంట్ స్ట్రెస్కి వస్తే వాడికి కౌన్సిలింగ్ ఇస్తారని అడగట్లేదు. సో ఎంతసేపు మీకు నన్ను అడుగుతారు, సార్ మీకు బ్రాంచ్లు లేవా అంటాడు. నేను కావాలని బ్రాంచ్లు పెట్టలేదు, ఎందుకంటే చూడండి ఇప్పటికీ పవన్ సార్ మీరు ఆలోచించండి, మీరు చెప్పండి నాకు, మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఐఐటీ జేఈ ఫిజిక్స్ ఒక గట్టి లెవెల్లో చెప్పి ఎంతమంది దొరుకుతారు మనకి? 10 మంది సార్. ఐ విల్ బి వెరీ ఈవెన్ లెవెల్ 20 అంటాను. ఒకప్పుడు 10, ఇప్పుడు 20 ఉండొచ్చు. కెమిస్ట్రీ వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతే, మోర్ ఆర్ లెస్ జస్ట్ ఒక 20, 25, 30. మ్యాథ్స్ అంతే. మరి ఇంతమందికి ఐఐటి మనం ఎక్కడ ఇస్తున్నాము? అడ్వాన్స్ పేపర్ చూడని వాళ్ళు భవిష్యత్ మాట్లాడుతున్నారు. అయితే రియల్ స్టాండర్డ్ ఏం చేస్తారని తెలుసు కదా మీకు. దీంట్లో మీకు చాలా బ్రాంచెస్లో చెప్తారు, ఎవరికి మన టీచర్స్కి మీరు వెళ్ళి ఐఐటి అని రాసేసి ఇంటర్వ్యూ మాత్రం చెప్పండి, తర్వాత వాళ్ళ నోట్స్లోంచి 60% క్వశ్చన్స్ నోట్స్లోంచే ఇవ్వండి. వీకెండ్ ఎగ్జామ్ వీకెండ్ టెస్ట్లో వాళ్ళు ఫెయిల్ అయితే పేరెంట్స్ మనం పట్టుకుంటారు. మనం పేరెంట్స్ని టెన్షన్లో పెడదాము, మీ వాడు చదవట్లేదు అందాము, మీ వాడు చేయట్లేదు, మనమే వాళ్ళని టెన్షన్లో పెడదాము, మీరు ఈ 60% క్వశ్చన్స్ దాంట్లో ఇవ్వండి అని. చివరికి 980 మార్క్స్ ఇంటర్మీడియట్లో వచ్చి వాళ్ళ మెయిన్స్ టెస్ట్లో 120, 150, 160 వచ్చి చివరికి ఫైనల్గా ఎగ్జామ్కి పోతే ఏమి జరగదు. సో మనం తీసుకున్న 1,00,000 మందిలో 200 మంది మాత్రమే వాళ్ళ ఓన్ కెపాసిటీలో సక్సెస్ అయ్యేవాళ్ళు. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి పిల్లల్ని పంపించి స్ట్రెస్కి గురి చేసి వాళ్ళని ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకునేదాకా కాకుండా, ఒక ఇండివిజువల్గా మీ పిల్లల్ని కేర్ చేసే దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, మా వాడికి ఎంత చేతన అవుతుంది, మా వాడికి మీరు ఏ గైడెన్స్ ఇస్తారు, మా గైడెన్స్ ఇవ్వండి అని ఒక టీచర్ దగ్గరికి పిల్లల్ని పంపించాలి ఈ కాలంలో. అవును సార్. ఇప్పుడు రీసెంట్గా 2 మోస్ట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ మన స్టేట్లో జరిగినాయి. ఒక ఇన్సిడెంట్స్ అయితే మరీ ఘోరంగా పిల్లలకు చేతులు కాళ్ళు కట్టేసి పిల్లల్ని తల
బకెట్లో ముంచి చాలా చిన్న పిల్లలు సార్. తండ్రి ఒక ఇంజనీర్ ఆయన. వీళ్ళు పోటీకి పనికిరారని 4 ఏళ్ల వయసు 10 లోపే ఆ వయసులోనే డిసైడ్ చేసి ఆయన ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నారు. పిల్లల్ని కూడా అదేవిధంగా మన హబ్సిగూడలో ఒక లెక్చరర్ కుటుంబంతో సహా రీసెంట్లీ అంటే ఇటు లెక్చరర్ ఫ్రెటర్నిటీ కానీ ఇటు పేరెంట్ ఫ్రెటర్నిటీ కానీ పాపం అమాయకులైన ఈ పిల్లలు కానీ అసలు ఇక్కడ ఎక్కడన్నా మీరు ఒక ఇన్స్టిట్యూషన్ ఓనరు లేకపోతే ఒక ఈ పాలసీ మేకరు ఇట్లాంటి స్టెప్స్ తీసుకున్న మాట మనం వినట్లే. వాళ్ళు ఇంకా ఎలక్షన్లలో పోటీలు చేస్తున్నారు, కోట్లు కుమ్మరిస్తున్నారు. ఇక్కడ ఈ ఆత్మహత్యలు చేసుకునేది హృదయ విదారకమైన పరిస్థితి ఇది. మరి ఇది ఎప్పుడు వస్తుంది సార్ ఈ సొసైటీలో ఈ మార్పు అనేది? యాక్చువల్గా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ చేతిలో చాలా ఎక్కువగా ఉంది. ఏ విధంగా సార్? చూడండి, ఇప్పటికి మీకు అంటే అది ఎప్పటి నుంచో మేము ఈ విషయం గురించి ఫోకస్ చేస్తూ వచ్చినాం. అయితే గవర్నమెంట్ ఈ డైరెక్షన్లో పనిచేయకపోవడానికి కారణం, shall I use the words? You should. Stop taking money, then you will do it. Government will collapse, sir. Stop taking money from behind, from these corporates. మరి ఇట్లా అనడం వల్ల నన్ను ఏమంటారో తెలియదు నాకు, బట్ ఐ నో మై మెథడ్. అయితే ఎట్లా చేయొచ్చో చెప్తాను మీకు. చూడండి, ఒక ఫ్రీ ఎంటర్ప్రైజ్కి కూడా రెగ్యులేషన్ ఉండాలి. మీరు ప్రాపర్గా కాలేజెస్ని రెగ్యులేట్ చేయండి. ప్రాపర్గా రెగ్యులేట్ చేయడం అంటే మొన్న ఇంటర్మీడియట్లో ఒక భయంకరమైన రెగ్యులేషన్ చేసినారు. రూల్స్ మీనింగ్లెస్. చిన్న కాలేజ్ అది ఏ కాలేజ్ అయినా మొత్తం వ్యవస్థ అంతా చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత సడన్గా ఒక ఆయన వచ్చేసి ఓవర్ నైట్ ఏదో చేంజ్ చేస్తాం అనుకున్నాడు, అది వెళ్ళకిలబడ్డారు. ఆలోచించండి. మీకు గుర్తుందా? 8:45కే రావాలి అన్నారు. ఎవరో కొంచెం సీనియర్ పర్సన్ చూసి అట్లా పెట్టకండి అని చెప్పేసి మళ్ళీ టైమ్స్ మార్చినారు. అట్లా కాకుండా పాలసీ లెవెల్ అంటే ఎవరో మిడిమిడి జ్ఞానం ఉన్న ఆఫీసర్స్కి అప్పచెప్పకుండా పాలసీ లెవెల్లో ఎస్ వీ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ చిల్డ్రన్ అని కనుక ఆలోచిస్తే రెగ్యులేషన్ సరిగ్గా చేయండి, మొత్తం సెట్ అవుతుంది. కమిషనర్లు సెక్రటరీలు అంటే ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సంవత్సరం 2 సంవత్సరాలకు మించి ఆ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ లో పనిచేయట్లేదు కదా సార్. మరి వాళ్ళు ఎక్కడ పాలసీ మేకింగ్ చేస్తారు? వాళ్ళకి పాలసీ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కదా. మరి మేకర్స్ ఎవరు? పొలిటీషియన్స్ కదా. వాళ్ళ ఇంట్రెస్ట్ మనీయే కదా. నో, దట్ షుడ్ చేంజ్. ఎందుకంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సొసైటీస్ చిల్డ్రన్ కదా. రెగ్యులేషన్ కనుక సరిగ్గా తీసుకొస్తే ఒక 50% సాల్వ్ అవుతుంది. ఇంకొక 50% ఎస్ ఒక ప్రెషర్ గ్రూప్స్, ఒక ఎడ్యుకేషనిస్టులు. ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే ఏంటది అంటే లైఫ్ అనేది ఐఐటి అంటే 10 years old. I'll tell you today from here, it's not competition. Tell your children to excel. This word I've been telling from 30 years. నా దగ్గరికి వచ్చిన పిల్లలు ఒకటే చెప్తాను, మనం ఐఐటి ప్రిపేర్ అవుతున్నాం కానీ ఐఐటి ఇస్ నాట్ ఎవ్రీథింగ్. ఐఐటి కోచింగ్ తీసుకుంటూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి ఆలోచన పరులుగా తయారుగాండి, ఒక ప్రాబ్లమ్ సాల్వర్స్గా తయారుగాండి. మీకు ఐఐటి వస్తే వెళ్ళండి, IIIT వస్తే వెళ్ళండి, NIT వస్తే వెళ్ళండి, లేకపోతే హ్యాపీగా ఎంసెట్ కాలేజీలో చేరండి, టాప్ 5లో తెచ్చుకునేట్టుగా చేయండి. లేకపోతే బీఎస్సీ ఎంపీసీ చేసేసి కూడా మీరు డేటా సైన్స్ చేసేసి ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. బట్ ఈ 2 years లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టమని చెప్తాను పేరెంట్స్కి. ఎందుకంటే ఇది కెరియర్ డిసైడ్ చేసే సమయం కాబట్టి. ప్లే ద గేమ్ హార్డ్. చూడండి, అంటే టెన్షన్ లేకుండా చదవడం అంటే చదవకపోవడం కాదు కదా, అంతేగా. ప్లే ద గేమ్ హార్డ్. అండ్ వెనక ఎప్పుడైతే పిల్లలు స్ట్రెస్కి వచ్చినప్పుడు, లేదు బాబు వీఆర్ దేర్ బిహైండ్ యూ, జస్ట్ ట్రై టు ఎక్సెల్. డోంట్ నీకు మార్క్స్ లాస్ట్ ఎగ్జామ్లో వచ్చిన వాటికంటే ఎక్కువగా తెచ్చుకోండి. వాడు పక్క వాడిని చూసి వాడికి మార్క్స్ వస్తున్నాయి నాకు రాలేదని కనుక టెన్షన్లో పడితే యు ఆర్ బౌండ్ టు టేక్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కదా. అవును సార్, అంటే మంచి విషయం చెప్పారు మీరు. ఏంటంటే ఇప్పుడు ఐఐటీలో చదవాలంటే ఈ జేఈ ఎగ్జామ్ ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్యారలల్ గా ఆన్లైన్ డిగ్రీస్ చాలా వచ్చినాయి. అది మద్రాస్ కావచ్చు, ఖరగ్పూర్ కావచ్చు, మీరు అన్న డేటా సైన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ. 3 సంవత్సరాలు ఏదో చేస్తే ఒక బీఎస్సీ కోర్స్ ఇస్తున్నారు. అవును, ఐఐటి మద్రాస్ ఇంకేదో కోర్స్ ఇస్తున్నారు. యూఆర్ ఇన్ ఐఐటి అంతే రైట్. ఎప్పటికైనా ఐఐటి ఏ కోర్స్ తీసుకున్నా, ఏ సర్టిఫికేట్ వచ్చినా ఐఐటి అనే కాదు. అయితే బయటికి ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత మనం సరిగ్గా పర్ఫామ్ చేయాలి కాబట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ కల్చర్ అనేది ఐఐటి నేమ్ మీద నేర్చుకోమని చెప్తాను. ఐఐటి కోర్సింగ్ అనే దానిపై నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోండి బేసిక్గా. కరెక్ట్. అంటే ఎందుకు అంటే ఇప్పుడు మీకు కొన్ని కొత్త యూనివర్సిటీస్ మనకు 2015-16లో ప్లక్షాన్ వచ్చింది. ఓకే, వాళ్ళు చూడండి, ఫర్ ఎనీ అండర్ గ్రాడ్యుయేట్స్ మ్యాథ్స్ కావాలంటారు వాళ్ళు. ఇంకా కొన్నిటికి వెళ్తే ఫిజిక్స్ కావాలంటారు. ఎందుకు అంటే ద టోటల్ ఇండస్ట్రీ ఈస్ డిపెండింగ్ ఆన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. బిలీవ్ మీ, చాలామంది మనం ఏం చెప్తామంటే మనం చదువుకునే దానికి అక్కడ దానికి కనెక్షన్ లేదంటారు. అంటే మ్యాథ్స్ చేస్తే, ఫిజిక్స్ చేస్తే బ్యాంకింగ్లో ఎక్కువగా అవకాశం లేకపోవచ్చు,
బట్ ద టోటల్ టెక్ ఇండస్ట్రీ, టోటల్ ఐటీ ఇండస్ట్రీ డిపెండ్స్ అపాన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఆ రకంగా పెట్టుకోండి. నేను 11th 12th మ్యాథ్స్ ఫిజిక్స్ లేక కెమిస్ట్రీ కొన్ని చోట్ల బాగా నేర్చుకుంటాను, డీప్గా నేర్చుకుంటాను, ఫండమెంటల్స్ నుంచి ఎట్లాగా ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాను అని వెళ్తే లైఫ్ ఈజ్ ఈజీ కదా. ఈజీ. అంటే మరి ఇంట్రెస్ట్ అనేది ఇన్కల్కేట్ చేయాల్సిన బాధ్యత టీచర్ల మీద లేదా? మరి ఎందుకు టీచర్స్ ఈ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయకుండా సబ్జెక్ట్ మీద కేవలం మెకానికల్గా నేను ఈ క్లాస్లో ఇన్ని గంటలు చెప్తే నా పని అయిపోద్ది, నాకు ఇంత శాలరీ వస్తనే భావన కూడా కొంత సొసైటీని కంటామినేట్ చేయలేదు అసలు కదా? అంటే టీచర్స్, మీలాంటి టీచర్స్ అయితే నేను నా ఇన్స్టిట్యూషన్ పవన్ సార్ మాట అడుగుతాను, టీచర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సొసైటీ. ఆబ్వియస్లీ. అని వాళ్ళకు పిల్లలు ఉన్నారు కదా. ఒకప్పుడు టీచర్గా అంటే చాలా వి టు టేక్ ప్రైడ్ కదా. ప్రైడ్. ఇప్పుడు ఎట్లా ఉంది, క్యారింగ్ మోర్. ఒక ₹1,00,000 ఎక్కిస్తానంటే జంప్ చేస్తాం మనం. అంటే అట్లాంటి వాళ్ళు నాకు ఇంక లేదు. చాలా మంది నాకు కార్పొరేట్లో పనిచేసే టీచర్స్ వచ్చి మాట్లాడతారు, సార్ ఏం చేస్తాం సార్, మేము ఇంకా దారి లేదు కదా, ఏం చేయమంటారు అన్నట్టుగా మాట్లాడతారు. యాక్చువల్గా దానికి ఇలాంటి వాళ్ళు ఎవరైనా కొంచెం యంగ్స్టర్స్ ఏమన్నా ఒక తయారు చేస్తే మేము దానికి ముందు ఉంటాం. అంటే మీకు సలహా ఇస్తాము, కావాలంటే మాట్లాడతాము. ఎందుకంటే చేయాలి తప్పకుండా. ఇది వెరీ రైట్ టైం అనమాట. అంటే మనం మామూలుగా గవర్నమెంట్ను పని చేయించాలంటే కూడా కొంత ప్రెషర్ గ్రూప్స్ అవసరం. ఈ 10th క్లాస్ 11th ఈ 9th నుంచి 12th దాకా ఈ అన్సైంటిఫిక్ ఫౌండేషన్ను అడ్డుకోవడానికి కానీ, లేకపోతే ఐఐటి పేరు మీద స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళకి ఐఐటి కాకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ ఎంసెట్ చెప్పడం కానీ. ఎందుకు చెప్తారంటే సింపుల్ చెప్తా చూడండి. మీరు తెలుసు మొదలు ఈ అబ్బాయి దీన్ని తట్టుకోలేడని, కానీ తీసుకోవాలంటే ఏం చూపెట్టాలి? ఐఐటి. ఎక్కడైనా ఆలోచించండి, ఇంటర్మీడియట్లో ఏదో ఒక ట్యాగ్ యాడ్ చేయకుండా ఏమైనా ఇంటర్మీడియట్ కోర్సులు ఉన్నాయా మన దగ్గర? లేవు. ఎంపీసీ విత్ ఐఐటి, ఎంపీసీ విత్ జేఈ, ఎంపీసీ విత్ ఎంసెట్, అండ్ కామర్స్ విత్ సిఏ, బైపీసీ విత్ నీట్. ఇక మనకి ఇవే ఆప్షన్స్, ఇక వేరే లేవు. ఇంకేవో ఉన్నాయి, కామర్స్ అండ్ ఏదో జియోగ్రఫీ కూడా ఉందా, సిఈజీ అని ఉంటుంది ఒకటి, ఐపీ మ్యాట్ అని ఇవన్నీ కొత్త పరీక్షలు చాలా వచ్చాయి. అన్నిటికీ ఏదో ఒకటి యాడ్ చేయడం తప్పిస్తే దీనికి వాల్యూ లేకుండా పోయింది కదా. ఒక జస్ట్ ఇంటర్మీడియట్ అనే దానికి వాల్యూ లేకుండా పోయింది. లేదు. సో అది ఆ రకంగా కూడా ఆలోచించాలి. అంటే వాల్యూ అనేది మీరు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు వాల్యూ నిజంగా లేదా వీళ్ళు ఉన్న వాల్యూని తీసేసారు? ఐ మీన్ దట్ వాల్యూ తీసేసినారు కదా. ఇప్పుడు మనం అంటే యూ వెల్ క్వాలిఫైడ్, నేను చదివింది ఎన్ఐటి వరంగల్లో, టెక్స్ట్ బుక్స్ చదివే కదా సార్. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ బేసిక్స్ చదువుకోనే కదా మనం అంత ఎగ్జామ్స్ పాస్ అయింది. అప్పుడు కోచింగ్ ఇండస్ట్రీ లేదు. మరి అట్లాంటప్పుడు ఈ వాల్యూని తీసేసింది ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీ. రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి, టెక్స్ట్ బుక్స్ చదవకుండా మనం మెటీరియల్ సృష్టించడం ఒకటి. ఆ టెక్స్ట్ బుక్ని దొంగతనంగా ప్రింట్ చేసి కేసులు కూడా ఉన్నాయి తెలుసు కదా, ఇప్పటికీ నడుస్తాయి. ఎన్సీఆర్టీ బుక్స్ అన్నిటినీ ఏదో చేస్తారు, కాపీ కొడతారు. తర్వాత ఆ బుక్స్ కూడా దే షుడ్ రీరైట్. అండ్ అదే బుక్స్ ని వీళ్ళకి 20,000 30,000 అమ్ముతారు. సేమ్ అమ్ముతారు. అదొక గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చే పుస్తకాలు. యాంగిల్ ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బోర్డ్ రిక్వైర్మెంట్స్కి గ్యాప్ని తగ్గించాలి. ఈరోజు ఆలోచించాను, మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఎట్లుంది, టెక్స్ట్ బుక్ చూడకుండా బుల్లెట్ ఎగ్జామ్ కంటే 3 రోజుల ముందు బుల్లెట్ పింక్ దాన్ని చూసి నాకు ఇరిటేషన్ వస్తుంది. కానీ పిల్లలు చదువుతుంటే ఏం చేయాలో అర్థం కావాలి. అందరి చేతుల్లో అదే. దాంట్లో నుంచి క్వశ్చన్ వస్తాయి. నేను వచ్చి చెప్తాను 60% బుల్లెట్ నుంచి వచ్చినాయి సార్ అంటారు. ఇంకా టెక్స్ట్ బుక్ ఎందుకు మరి? ఇదంతా ఎవరి బాధ్యత అంటారు? గవర్నమెంట్దే కదా. ఇది గవర్నమెంట్దే కదా. అంటే నేను యాక్చువల్గా వాజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట ఫస్ట్ మన తెలంగాణ వచ్చినప్పుడు, తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారినప్పుడు కూడా దీని మీద తప్పకుండా ఏదో చేస్తారు అని చూస్తూనే ఉన్నాను నేను. ఇప్పుడు సమీకృత గురుకులాలని తీసుకొస్తున్నారు మన ఇప్పుడు ఉన్న కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉందో. అదే విధంగా అక్కడ కూడా ఇంటిగ్రేటెడ్ క్యాంపసెస్ పెట్టి అక్కడ కూడా ఐఐటి కోచింగ్ లాంటివి ఇవ్వాలనే తాపత్రయం అనేది కొత్త గవర్నమెంట్ లో కనిపిస్తుంది. కొన్ని డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. దాన్ని ఎవరికి అప్ప చెప్తారని దాని మీద ఉంటుంది అంతా. అది ఇంకొక ఏది ఏమంటారు, స్లైట్ ఆఫ్ ద హ్యాండ్ ఉందనుకోండి, మళ్ళీ కొలాప్స్ అవుతుంది. అని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు గిరిజన పాఠశాలలు కానీ లేకపోతే గురుకులాలు కానీ దానిలో నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఐఐటికి కానీ నీట్కి కానీ సెలెక్ట్ అవుతారు. హౌ ఆర్ దే డూయింగ్ ఇట్? ఎందుకు ఐఐటి సెలెక్ట్ అవ్వడానికి ఏం కావాలి పవన్ సార్ చెప్పండి మీరు? రిజర్వేషన్ ఏదైనా కూడా ఎవరి మార్కులు వాళ్ళకే కదా. ఎక్కడ దాని కాంపిటీషన్ అదే ఉంటుంది కదా. కావాల్సింది ఏంటి? ఒక సరి అయిన టెక్స్ట్ బుక్ కల్చరు, అక్కడే కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇంత హంగామా అవసరం లేదు. ఇది నేర్పుతున్నారా గవర్నమెంట్ స్కూళ్ళలో?
నేను గవర్నమెంట్ స్కూల్లో మొత్తం ఎప్పుడో పోయినాయి కదా, కావాలని మనం గవర్నమెంట్ స్కూల్ని నాశనం చేసి మళ్ళీ ఇంకొక టైప్ స్కూల్స్ అన్నాం, దాని నుంచి ఇంకో టైప్ అన్నాం. కన్వెన్షన్ స్కూల్స్ ఏమైనాయి, దాని తర్వాత ఇంకేదో వచ్చినాయి కదా, వాటిని ఏమంటారు, క్లాస్ అవి వెల్ఫేర్ కాదు కదా, దానికి ఇంతకుముందు ఏముండే రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ, దాన్ని తీసేసి ఇప్పుడు మనం కొత్తగా ఇంకేదో పెట్టినాం. సో ఫైనలీ దెర్ ఇస్ నో ప్లాన్డ్ దిస్ థింగ్. పాతవి బాగాలేవని చెప్పేసి ఇంకొక చేశారు, అవి బాగాలేదని చెప్పి ఇంకోటి చేస్తున్నారు. ఫైనల్గా కరికులం ఏంటిది, టెక్స్ట్ బుక్స్ ఏమైనా మారుస్తున్నారా, టీచర్స్కి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా, లేక వాటిని ఇయర్ లాంగ్ ఏమన్నా మీరు ఏం జరుగుతుందో చూస్తున్నారా? గత ప్రభుత్వం హయాంలో ఒక మాజీ ఐపీఎస్ అధికారి దాన్ని సూపర్వైజ్ చేశారు. అంటే అక్కడ ఐరనీ ఏంటంటే ఒకసారి అక్కడ లెక్చరర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి పిలిచారు సార్ నన్ను. అండ్ నిజంగా జెన్యున్లీ వర్క్ హ్యాపెండ్ దేర్. ఆయన పర్సనల్గా తీసుకున్నారు, అది గౌలిదొడ్డిలో ఉంది. అక్కడ పోయి మరి నేను టీచర్లకి ఒక 4 రోజుల పాటు మీరు వెళ్ళారు. సో ఆ ఓరియంటేషన్ వస్తే మళ్ళీ ఈ గురుకులాస్ కానీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ వీటన్నిటిలో మళ్ళీ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే ఎందుకుండవు, తప్పకుండా ఉంటాయి. మళ్ళీ వాట్ ఐ విల్ సే దాన్ని మళ్ళీ ఎవరికి అప్పచెప్తారు అన్నది అడుగుతున్నా నేను. దాన్ని ఎవరికి అప్పచెప్తారు, దాని వెనక ఏమి నడుస్తుంది అన్న దాన్ని బట్టి. అవును. సో వీళ్ళు ఉంటే మాత్రం చేంజ్ చేయొచ్చు, చేంజ్ చేయాలి కూడా. ఎందుకంటే ఐఐటీ సీట్లు నేను చెప్పా కదండి, మీరు కోచింగ్ అంతా మానేయండి, స్టిల్ పీపుల్ గెట్ ఐఐటీస్. ఓన్లీ రిలేటివ్ ర్యాంకింగ్, ట్రై టు అండర్స్టాండ్. మనం ఏం చేయాలి అంటే ఈ ర్యాంక్లో దాంట్లో పడకుండా 2 years ఆఫ్ ప్రాపర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేక బయాలజీ ఎట్లా నేర్పించాలి. నిజంగా చెప్తున్నాను పవన్ సార్, ఈరోజు ఉన్న ఏఐ అండ్ ఎంఎల్, మషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కావాల్సిన బేసిక్స్ ఎక్కడ ఉన్నాయి తెలుసా మీకు? మ్యాథ్స్లో ఉన్నాయి, తర్వాత ఫిజిక్స్లో ఉన్నాయి. అది నేర్పించకుండా కొత్తగా ఇప్పుడు ఏఎంఎల్ ఇంటర్మీడియట్లో పెడతారట. అంటే ఏంటంటే ఏఎంఎల్లో వాడే ఈ మోడల్స్ని బ్లైండ్గా ట్రైన్ చేయడం అనేది అవసరం లేదు తెలుసా మీకు? లీనియర్ ఆల్జీబ్రా బాగా చెప్పండి, స్టాటిస్టిక్స్ బాగా చెప్పండి, ప్రాబబిలిటీ బాగా చెప్పండి, క్యాలిక్యులస్ బాగా చెప్పండి. బాగా చెప్పారు, అవును, తెలిసాడు. పక్కా అవి చెప్పండి, పిల్లలు నేర్చుకుంటారు తర్వాత. కానీ అక్కడ చేయాల్సిన దాని ఇక్కడికి వచ్చేసి కొన్ని మోడల్స్ ట్రైన్, ఆ మోడల్స్ ఒక పర్టికులర్ మోడల్ని తీసుకొచ్చి ఇది ఎట్లా దట్స్ మీనింగ్లెస్ ఎట్ 10th and 11th level. సో ప్రాపర్గా వాట్ ఐ వాస్ ట్రైన్ టు టెల్ యూ వాస్ ప్రిపేర్ యువర్ హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ ద ఫ్యూచర్, ఎస్పెషలీ దట్ ఫర్ ద టెక్ వరల్డ్. ప్రిపేర్ యువర్ హ్యూమన్ రిసోర్సెస్ ఫ్రమ్ 11th and 12th, టీచింగ్ ప్రాపర్ మ్యాథ్స్, దెన్ ఫిజిక్స్, దెన్ కెమిస్ట్రీ, ఈ ఆర్డర్లో. అండ్ కెమిస్ట్రీ కూడా, కెమిస్ట్రీ ఇండస్ట్రీ ఉంది కదా, కెమికల్ టెక్నాలజీ ఉంది కదా, సో చేయండి. బయాలజీ రీసెంట్ థింగ్ ఏంటి, బయోటెక్నాలజీ. అండ్ ఆలోచించండి, మనం ఎంతసేపు మన పిల్లల్ని యూఎస్కి పంపిస్తున్నాం కానీ మనం ఏమి చేసుకోవట్లేదు, ఇక్కడ ఏమి చేసుకోవట్లేదు. ఇంత పెద్ద ఇండియాలో, ఇంత పెద్ద హ్యూమన్ రిసోర్స్ ఉన్న సొసైటీలో వీఆర్ సింప్లీ సెండింగ్ ఆల్ ద చిల్డ్రన్ టు యుఎస్. మరి ఇప్పుడు యూఎస్లో ఉన్న పాలసీని బట్టి ఏమన్నా మన వాళ్ళు మేలుకుంటారా? దానివల్ల ఇక్కడ ఏమన్నా కొత్తగా ఇది స్కూల్ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ చేస్తారని చూడాలి మనం. ఒక విషయం గుర్తుపెట్టి చెప్తాను మీకు నేను. ఒక 60 years ago యూఎస్ టుక్ ఎ స్టెప్ అన్నమాట. ఈవెన్ టుడే ఐ ఫాలో దోస్ బుక్స్. టెక్నాలజీని చేయాలంటే సైన్స్ను డెవలప్ చేయాలని మీకు బర్క్లీ సిరీస్ అని, తర్వాత MIT సిరీస్ అని అట్లా వచ్చినాయి. సబ్జెక్ట్ని ఒక బేసిక్స్ లెవెల్ నుంచి, ఫండమెంటల్స్ నుంచి చెప్పడం ఎట్లాగా అన్నది అక్కడ స్టార్ట్ చేసినారు వాళ్ళు. దాని తర్వాత దే బికేమ్ ఎ సూపర్ పవర్. ఒక కంట్రీ సూపర్ పవర్ కావాలా ఎకనామిక్గా కానీ లేకంగా అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ వెహికల్. అండ్ దట్స్ వై జవహర్లాల్ నెహ్రూ స్టార్టెడ్ IITs. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది స్టూడెంట్స్ IIT కానీ నీట్ కానీ కోచింగ్కి దే మైగ్రేట్ టు ద ప్లేస్ కాల్డ్ కోటా ఇన్ రాజస్థాన్. చాలామంది ఫ్యాక్టరీ. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీస్ వాళ్ళ బ్రాంచెస్ అన్ని చోట్ల ఎక్స్పాండ్ చేశారు, ఉన్నాయి కదా ఇప్పుడు అన్ని. అవును సార్. అంటే హైదరాబాద్ లో వాటిని వాళ్ళ ఫ్రాంచైజీ సిస్టమ్ నడిపించేది తెలుసుగా మీకు. ఇక్కడ మన PROs ఒక్కొక్క PRO ఒక్కొక్క బ్రాంచ్ నడిపించుకుంటాడు. అంతేనా? అక్కడ క్వాలిటీ లేనిదే మరి అన్ని ర్యాంక్స్ వచ్చాయా? మరి ఆ సిస్టమ్ ఇక్కడికి ఇంపోర్ట్ అయితే మీకు తెలియదు కాదు, నన్ను అడుగుతున్నారు నాకు చెప్పించాలని. మీరు చెప్తే బాగుంటుంది కాదు, ఇక్కడ మీరు టీచరే. మీరు చెప్తే పర్ఫెక్ట్ గా వస్తుంది అది. ఇప్పుడు ఒక నిమిషం చెప్తా చూడండి. మనకు తెలంగాణలో 100,000 మంది IIT రాస్తున్నారు అనుకోండి, IIT ఎగ్జామ్ కోసం రాస్తున్నారు. ఈ 100,000 మందిని మీ దగ్గర ఉండేలాగా చేసుకుంటే ర్యాంకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఉంటాయి మీ దగ్గర నుంచి వస్తాయి. చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? కొనాలా?
పాఠాలు బాగా చెప్పాలా. ఒకప్పుడు కొన్నారు, ఇప్పుడు అవసరం లేదు. ఆహా. ఒకప్పుడు కొన్నారు, అంటే రామయ్య కృష్ణమూర్తి డెల్టా స్పెషల్ నాకు ఉన్నప్పుడు తెలుసు అది. నా దగ్గర నుంచి ఒక అమ్మాయిని 1.2 crores పెట్టి తీసుకున్న కేసు ఉంది. మీకు ఒక అయితే ఎగ్జాంపుల్, అది ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే నౌ ఇట్ ఇస్ బై డిఫాల్ట్ నారాయణ చైతన్య. ఒక యంగర్ పేరెంట్స్ కి మేము ఉన్నట్టు కూడా తెలియదు కదా. మీ సెలక్షన్ లెటర్ పట్టుకుపోయి కార్పొరేట్ లో ఎస్, అమ్ముకున్నారు. అమ్ముకున్నారు. దానికి మేము కొంచెం ఫైట్ చేసాము. అదంతా కొంచెం అంటే సెన్సిటివ్ ఇష్యూస్, నేను చెప్పలేను ఇక్కడ. Yeah. అంటే ఇక్కడ పేరెంట్దే కదా సార్ మరి దోషం. పేరెంట్స్ ఎట్లా అంటారు చెప్పండి. అంటే ఈ సిస్టమ్ ని గ్రూమ్ చేసింది ఎవరు? నో పేరెంట్స్ కి అంత చూడండి. ఒక మరి మంచి నేను స్టూడెంట్ tell you, మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. మామూలుగా ఒక ఎసిమెట్రీ ఆఫ్ రిలేషన్షిప్ అంటారు. అంటే మీరు నేనేమో మీ కస్టమర్, మీరు సెల్లర్ అన్నమాట. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు, నా కస్టమర్కి. ఇప్పుడు ఆలోచించండి, ఒక కార్పొరేట్ పేరు చెప్పదలుచుకోలేదు, వాళ్ళకి ఐఐటి కోచింగ్ అనే లేదు. నా పక్కనే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంటుంది రామంతపూర్లో. అక్కడ ఎగ్జామ్ అయిన వెంటనే వీళ్ళు నిలబడ్డారు. 2010లో ఇది జరిగింది. మొత్తం వాళ్ళ దగ్గర నెంబర్స్ తీసుకొని తర్వాత వాళ్ళకి ఫోన్లు చేసి మీరు మా దగ్గర చదివినవి చెప్పండి అని ఐఐటి కోర్స్ స్టార్ట్ చేసినారు. దాన్ని వీళ్ళు ప్రచురించినారు. పేరెంట్స్కి ఎట్లా తెలుస్తుంది ఇది? సో హౌ కెన్ యూ బ్లేమ్ పేరెంట్స్? అంటే మార్కెట్ ఫోర్స్, మనీ ఫోర్స్ అనేది చాలా చాలా గొప్ప, చాలా చాలా విపరీతమైంది అది. వాళ్ళకు ఆ ఎసిమెట్రీ ఆఫ్ రిలేషన్షిప్ వల్ల, అంటే సమాచారం మన దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళు మోసపోతున్నారంట. అంతకంటే ఎక్కువ ఏం లేదు. అంటే ఎవరు ఇవ్వాలి సమాచారం? పేరెంట్ గ్యాదర్ చేయాలి ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఎట్లా చేస్తారు? ఇప్పుడు మొత్తం ఇది ప్రసార మాధ్యమాలు మన, నాకు ఇప్పటికి గుర్తు, మొదట్లో ఒక వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ నన్ను పిలిచారు. హీ ఆస్క్డ్ మీ టు ఇది చైతన్య నారాయణ వీళ్ళందరినీ తిట్టిపించాడు నా చేత. తర్వాత ఏమైందో తెలియదు నాకు. అట్లాగా నేను పబ్లిష్డ్ మీకు అర్థం అవ్వలేదు నేను చెప్పింది. ఇది ఏంటి అంటే ఈ మాధ్యమాలు కూడా ఇవి బ్లాక్మెయిలింగ్. ఓకే. సో మిమ్మల్ని నేను బ్లేమ్ చేస్తాను కాబట్టి నువ్వు వచ్చి నాతో మాట్లాడుకోవాలి. తర్వాత అంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం వీలైనంత ఇన్ఫర్మేషన్ గుడ్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే ఏది మనకు సోషల్ మీడియా వచ్చిందో ఆ మాధ్యమాల వాల్యూ తగ్గిపోయింది. అందుకోసమే అట్లాగే ఒకసారి నేను మాట్లాడుతూ ఉంటే ఎవరు అతను మాట్లాడేది ఆయన ఎందుకు పిలిచినారని బ్లాక్ చేసినాను, నన్ను రాకుండా. సో ఇది బేసిక్గా ఇదంతా ఒక వెల్ ప్లాన్డ్ ఇదన్నమాట. ఐ డోంట్ బ్లేమ్ పేరెంట్స్ దిస్ వే. పేరెంట్ ఈజ్ ఏ ప్లాయ్, పేరెంట్ ఈజ్ విక్టిమ్ 100%. ఇది ఎందుకు చాలా మంది పేరెంట్స్ నేను చెప్తే నమ్ముతారు, కానీ వాళ్ళకు కూడా ఆ సొసైటీ ప్రెషర్ ఎట్లా తయారైంది అంటే చెప్పుకోవాలి కదా పక్క వాళ్ళకి, నేను ఇక్కడ ఫలానా చోటున పెట్టినాను, కష్టపడి పెడుతున్నాను, అది అయిపోయింది. అంటే పేరెంట్కి ఈ విషయం తెలుసు కదండి. ఎవ్రీ పేరెంట్ వన్స్ అపాన్ ఎ టైమ్ వాజ్ ఎ స్టూడెంట్ కదా. మరి ఈ ప్రాసెస్ అప్పుడు లేనప్పుడు కూడా ఆల్ పేరెంట్స్ ఆర్ ఇమ్మెన్స్లీ సక్సెస్ఫుల్. ఇన్ని లక్షలు అంటే మనం ఫస్ట్ 10 ర్యాంకులో ఫస్ట్ 100లో ఈ ర్యాంకులు పెడుతున్నాం కదా. ర్యాంకులు పెడితే ఏమనుకుంటారు, ఒక ర్యాంకర్స్ ఏమవుతారు, ఆటోమేటిక్ అక్కడికి గ్రావిటేట్ అవుతారు. ఒకప్పుడు డబ్బులతో వెళ్ళినారు, ఇప్పుడు డబ్బులు అవసరం లేకుండా వెళ్తారు. వాళ్ళని చూసి వీళ్ళు వెళ్తారు. ఇట్స్ మానవ సహజం కదా. ఒక ఏమంటారు దీన్ని, మన స్టాక్ మార్కెట్ ఇది ట్రెండ్, అది ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్. బట్ ఈవెన్ ఫర్ దాట్ ఐ విల్ పిటీ పేరెంట్స్, నాట్ బ్లేమ్ పేరెంట్స్. ఈ విషయంలో ఏమైనా ఉంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చాలా ఇవ్వగలిగే వాళ్ళు కావాలా. అంటే ఇప్పుడు ఒక పేరెంట్ సపోజ్ మీ కాలేజ్కే వచ్చారు, అక్కడ ఏం తెలుసుకోవడం ద్వారా తను సరైన నిర్ణయం తీసుకుంటున్నాడు అనే విషయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ సార్ ఆలోచించండి. ఒక పేరెంట్ వెళ్ళిన వెంటనే ఆయనతో మాట్లాడేది ఎవరు చెప్పండి? రిసెప్షనిస్ట్ వీళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తే మనం ఎట్లా వీళ్ళే కదా. సో నేను పేరెంట్ అయితే ఏమంటానంటే, ఐ వాంట్ టు మీట్ ది మెయిన్ పర్సన్. టీచర్ ప్రిఫరబుల్, ఎస్. యాక్చువల్ చెప్పాలంటే మీకు అన్నారు కాబట్టి చెప్తా, ఒక గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు మనకు 2019లో ఒక అబ్బాయి మన దగ్గర 230 ర్యాంక్ వచ్చింది. 2023లో ఫినిష్డ్ హిస్ ఇది బీటెక్ ఇన్ ఖరగ్పూర్. వెంటనే హీ స్టార్టెడ్ ఎ కంపెనీ, గిగా ఎంఎల్ అని స్టార్టప్. 21 yearsలో హీ బికేమ్ అ కంపెనీ ఓనర్. ఆయన ఇట్లాగే అప్పుడు ఫౌండేషన్ కోసం అని ఒక చోటుకి వెళ్ళినాడు, ఒక కాలేజీకి వెళ్ళి, ఐ వాంట్ టు టాక్ టు యువర్ టీచర్స్ అన్నాడు. స్టూడెంటా? పేరెంట్.
లేదు టీచర్స్ మీతో మాట్లాడేసేవాను. లేదు నేను టీచర్స్ మాట్లాడితే మీ దగ్గర జాయిన్ చేస్తా అన్నారు. మేబీ ఎడ్యుకేటెడ్ ఎస్ ఎడ్యుకేటెడ్, హీ వాజ్ అ లెక్చరర్ ఆఫ్ కోర్స్. మీరు అంటే ఆ పాయింట్ అన్నారు కాబట్టి చెప్తున్నారు. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు యువర్ టీచర్స్. ప్రిన్సిపల్స్ అయితే కూడా మీకు తెలుసు ఎట్లాంటి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. మరి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్ పరిస్థితి ఏంటి? అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్ పరిస్థితి, అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్ నాలెడ్జ్ లెస్, నాట్ ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు సపోజ్ ఏదో ఫీల్డ్ లో ఎక్స్పర్టీస్ ఉన్నది, ఆయనకి టీచింగ్ ఫీల్డ్ గురించి తెలియదు, మరి ఆయన ఎవరిని కలవాలని మీ కానీ అక్కడ కూడా మనం ఒక పొరపాటు చేస్తున్నాం. నా దగ్గర ఒక రైతే చాలా తెలివిగా ఉండేవాడు. ఎడ్యుకేటెడ్ పేరెంట్ నాట్ నెసెసరీ ది పర్సన్ హూ స్టడీడ్ బీటెక్ అని కాదు. చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఇట్లాగే పడిపోతారు. అంతేనా? ఆలోచన అంటే ఆలోచన ఉంటే సరిపోవాలి. అంటే నేను మీరు అడిగారు కాబట్టి చెప్తాను, ఏం చేయాలి అంటే షుడ్ బి ఓపెన్, రైట్? అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు చేస్తారా లేదా మనం డిసైడ్ చేయలేము. బట్ సరిగ్గా ఐ వాంట్ టు టాక్ టు టీచర్స్. టీచర్స్ ఒక మాట అడగాలి, సార్ మీరు 2 సంవత్సరాలు మా పిల్లలకు చెప్తారా, ఉంటారా? గ్యారంటీ ఏంటి ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో? అడగాలి, గ్యారంటీ అడగాలి. నేనే అంటున్నా, మీరు ఇట్లా అడగడం స్టార్ట్ చేయండి. ఐ వాంట్ టు మీట్ ది టీచర్స్, ఐ వాంట్ టు మీట్ ద రైట్ పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. గ్యారంటీ ఆఫ్ టీచర్స్. ఎస్, టీచర్స్ని కనీసం 2 సంవత్సరాలు మా దగ్గర ఉంచుతారా? ఎక్కడ ఏ బ్రాంచ్లో ఉంటారు చెప్పండి నాకు. అవును, కరెక్టే సార్. చిన్న చిన్న వస్తువులకే మనం వారంటీలు అడుగుతాం. మిక్సీ కొంటాం, కుక్కర్ కొంటాం కదా, మరి అడగాలి కదా. ఇంత కెరీర్ డిసైడ్ చేసే టీచర్ కి వారంటీ ఉండదా? ఉండాలి. అంటే టీచర్స్ షుడ్ బి బ్రాట్ బ్యాక్ టు ద సిమ్. అంటే వాళ్ళు ఎవరైనా ఇవ్వండి. నిజంగా నేను ఆ టీచర్ మరీ అంత ఎక్సెప్షనల్ గుడ్ అని కూడా అన్నట్టు. రైట్. ఎందుకు అంటే కరెక్ట్ చెప్పారు. ది రిలేషన్షిప్ డెవలప్స్, ట్రై టు అండర్స్టాండ్. అందరికీ ఐటీలు అవసరం లేదు. వాడు టెన్షన్కి వచ్చినట్టు, బిడ్డ నేనున్నా నీకు చెప్పే ఒక టీచర్ ఉండాలి కదా. ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఇది. అది టీచర్స్ ఎవరు చెప్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళతో మేము మాట్లాడవచ్చా, మీ టీచర్స్ మీరు మా దగ్గర ఇంకా మరి కొన్ని రోజులు ఉంచుతారా అని కనుక్కోవాలి ఫస్ట్. తర్వాత ఇంకా మీరు డీటెయిల్గా అడుగుతారో చెప్తాను. ఎగ్జామ్స్ మరి మీరు మెటీరియల్ నుంచి ఇస్తారా లేకపోతే బయట నుంచి ఇస్తారా? బయట నుంచి ఇస్తే మార్క్స్ రావుగా, మరి రాకపోతే కోచింగ్ ఇన్స్టిట్యూట్ బాగాలేనట్టే కదా సార్. దట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ కదా. అంటే ఖచ్చితంగా బయట నుంచే ఇవ్వమని చెప్పాలి. బయట నుంచి ఏమని అడగాలి, బయట నుంచి ఇస్తారంటే యూ నీడ్ టు గో ఫర్ డీటెయిల్స్ అంటానండి. ద మూమెంట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్ స్టార్ట్స్, డెఫినెట్లీ దే విల్ స్టార్ట్ లిజనింగ్ టు యూ కదా. అంటే పేరెంట్ మీరు అన్నారు కదా ఇంతకుముందు, మీరు పేరెంట్ కొంత రీజన్ అంటున్నారు కదా, పేరెంట్కి మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం, ఈ రకంగా అడగండి అని. Of course, first factor teacher, second is how they are conducting the exams. So మూడో ecosystem. తర్వాత ఇంకొకటి చెప్తాను సార్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మైక్రో షెడ్యూలింగ్ అని ఉంటుంది. అంటే ఆ స్టూడెంట్కి అర్థమైనా అవ్వకపోయినా అదే ఫాలో అవుతుంది, అది ఫినిష్ చేయండి. సో మరి మా స్టూడెంట్ నా కొడుక్కి నా కూతురికి అర్థం కాకపోతే మీరు ఏమైనా ఎక్స్ట్రా టైం చెప్తారా? 2 రోజుల్లో అటామిక్ స్ట్రక్చర్ 2 రోజుల్లో అయిపోతుంది. మొత్తం న్యూటన్స్ క్లాస్ కలిసి 3 రోజుల్లో అయిపోతుంది. మరి మా పిల్లవాళ్ళకి అర్థం కాలేదనుకోండి, మీరు ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, ఎక్స్ట్రా టైం తీసుకుంటారా? పర్ఫెక్ట్, రైట్. డౌట్స్ మరి ఎవరు చెప్తారు? జైల్స్ కప్ప చెప్తారా, లేకపోతే మరి మెయిన్ టీచర్ అవైలబుల్ గా స్టడీ అవర్స్ అంటారు. స్టడీ అవర్స్ లో మరి ఎవరు ఉంటారు? స్టడీ అవర్స్ లో గొడవ కాకుండా ఎవరు చూస్తారు? స్టడీ అవర్స్ లో వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేసే టీచర్స్ ఎవరు ఉంటారు? బౌన్సరా? సో కార్పొరేట్ లో చూసాను నేను, బౌన్సర్లు ఉంటారు. అదే కదా, అందుకే కదా సార్ స్టూడెంట్ ఎందుకు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడు? వాడు చుట్టూ కన్న తల్లి లాంటి వాళ్ళు, తండ్రి లాంటి వాళ్ళు ఉంటే స్టూడెంట్ ఎందుకు ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటాడు? బౌన్సర్లను పెట్టి వాడిని అరే అని అరుస్తూ వాడిని ఒక రకంగా నలుగురిలో. లేదు, బౌన్సర్లు అంటే మేల్ బౌన్సర్స్ గురించి మీరు అడుగుతున్నారేమో. అంతేనా? బట్ నాకు అమ్మాయిలను వాళ్ళకు లేడీ వాళ్ళ నియమనాలు కేర్ టేకర్స్ అనాలో వాళ్ళు బూతులు తిట్టిన కేసులు కూడా తెలుసు. అంటే షేమ్తో తలకాయలు ఉంచుకునేటట్టుగా. అబ్బో. సో దట్ దే డజంట్ రైజ్ ఎనీ కంప్లైంట్స్. సో ఇది ఇట్లాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి అని పేరెంట్స్కి క్లియర్గా చెప్పగలిగిన తర్వాత, ఎందుకోసం అంటే లాస్ట్ 5-6 years నుంచి చాలా మార్పు వచ్చింది. బట్ అక్కడ కూడా ఏమైంది అంటే ఈ సోకాళ్ళు బయట కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళంతా వీళ్ళు వాళ్ళ దారి పడుతున్నారు. తర్వాత ఇది ఆ ట్రైనింగ్లో కూడా ఏం చేస్తున్నారంటే అదే మళ్ళీ ఆ మెటీరియల్ ఓరియంటేషను, బట్టి కొట్టించడము. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ అడిగాడు పవన్, నేను ఏమంటే, సార్ మెయిన్స్కి 22,000 క్వశ్చన్స్ బట్టి కొట్టాలి కదా సార్ అని అడిగాను. ఓ, వాట్ ఈస్ దిస్ కౌంట్? ఎవరో చెప్పినారు అక్కడ, ఇట్లా ఇస్తాము, ఇది బట్టి కొట్టండి. అసలు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏం కావాలా? బేసిక్స్ కావాలా? అప్లికేషన్ వాళ్ళే చేయాలి కదా పిల్లలు. ఆలోచించండి, ఒకప్పుడు అట్లా ఉండేది కల్చర్ పిల్లలది. అంటే ఎంసెట్ని ఐఐటికి ఆపాదించేసారు. మొత్తం సేమ్. అంటే దురదృష్టం ఏంటంటే ఐఐటి కూడా ఏమైంది, అబ్జెక్ట్ అయిపోయింది కదా. అవును సార్. సో మోర్ క్వశ్చన్స్ యూ ప్రాక్టీస్, మోర్ ఛాన్సెస్ అని ఒక క్రియేట్ చేసినారు. కానీ ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ దిస్ ఫోరం, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ లైక్ దట్. ఇట్స్ ఆల్వేస్ అ స్మార్ట్ వే టు స్టడీ అండ్ దట్స్ వే ద టీచర్స్ కమ్. దట్స్ వే ద టీచర్స్ కమ్. మీరు ఒక అంబిషన్ ఉన్న, డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్ తీసుకురండి సార్.
I cannot guarantee them top ranks, but I can guarantee IIT. Only if you go in a proper way. యాటిట్యూడ్ కౌంట్స్, Yes, నాట్ టాలెంట్. yes, definitely. And you can never guarantee a seat at a higher level, but definitely ఒక ఐఐటీలో పెట్టడానికి మాత్రం అంబిషన్ ఉండాలా. తర్వాత యాటిట్యూడ్, సరైన యాటిట్యూడ్, కొంత డిసిప్లిన్ ఉంటే చాలు. దానికి ఒక ప్లాన్ చేయొచ్చు మనం. నీకు ఇన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది. నేను ఈడబ్ల్యూఎస్ పెట్టినప్పటి నుంచి నేను ప్లాన్ చేసి ప్రతి సంవత్సరం ఒక 2 పిల్లల్ని ఐఐటీకి పంపిస్తాను. వాళ్ళ టాలెంట్ ఎట్లున్నానా, వాళ్ళ టాలెంట్ని చూసి వాట్ ఐ అంటే ఐఐటీకి పోయినంత మాత్రమే గొప్ప అనట్లేదు. నెక్స్ట్ వాళ్ళు వేరే దానికి వెళ్తారు. ఒక పాత అయితే చూపిస్తుంది. నేను చాలాసార్లు ఈ మధ్యన చెప్తున్నాను. నా దగ్గర ఒక స్టూడెంట్ ఉండేది లాస్ట్ ఇయర్, బాగా గొడవ చేస్తుండేది, బాగా కోప్పడ్డా, ఏంటి అసలు ఎందుకు వచ్చినావు అని. ఏమనుకుంది ఏంటో, నా అమ్మాయికి బాగా స్కెచింగ్ వచ్చు, నా పిక్చర్ స్కెచ్ చేసుకొచ్చి నాకు ఇచ్చేసింది. ఏంటి బిడ్డ నీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే అవును అన్నది. అప్పుడు డిజైన్ కోర్సుకు టర్న్ చేసినాను అమ్మాయిని. ఓకే. అయితే IIITలో డిజైన్లో వచ్చింది, బట్ షీ వాంటెడ్ టు గో టు ఐఐటి. సో షీ ఈస్ గోయింగ్ బ్యాక్ అగైన్ టు డిజైన్. సో ఫైనల్గా ఏంటంటే ఏ పిల్లలో ఏ సామర్థ్యం ఉందో మనకు తెలియదు. అది ఐడెంటిఫై చేసి ఒక దారి చూపెట్టడం అనేది ముఖ్యంగా ఉండాలి ఇన్స్టిట్యూషన్స్లో. నాట్ దట్ ఎవ్రీబడి విల్ గో టు ఐఐటి, బట్ ఎస్ ఐఐటి జేఈ లెవెల్లో టీచింగ్ చేయడం వలన పిల్లలకి ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వర్స్గా తయారు చేయాలనేది మన గోల్ ఉండాలి. అంతే. తర్వాత గవర్నమెంట్ వైపు నుంచి ఏం చేయాలి అంటే ఎంపీసీ వాళ్ళకు బయాలజీ ఇవ్వాలి. అంటే వెదర్ యూ గో ఫర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ నాట్, ఐ డోంట్ నో, బట్ ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా కూడా ఎంపీసీ వాళ్ళకు బయాలజీ ఇవ్వాలి, ఒక జనరల్ బయాలజీ. ఇది ఓల్డ్ సిస్టమ్ యాక్చువల్లీ ఉండింది ఇంత. ఎంబైపీసీ. తర్వాత ఈ వీళ్ళకు మ్యాథ్స్ పెట్టాలా. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర నుంచి నేను మ్యాథ్స్ రాపించి ఇది ఇటు ఎన్ఐటి అటు ఎంబీబీఎస్ వచ్చే ప్లాన్ కూడా చేసినాను ఇంతకుముందు. ఈవెన్ డెల్టాలో కూడా ఓకే, ఒక అబ్బాయికి వాడికి ఎంబీబీఎస్ సీటు కంటే మంచి సీటు ఎన్ఐటీలో వచ్చింది, బట్ ఎన్ఐటి వదిలేసి మేబీ డాక్టర్ డాక్టర్ అని వెళ్ళాడు వాళ్ళ పేరెంట్స్. ఇది మన దగ్గరే లేదనుకోండి సార్, అన్ని రాష్ట్రాల్లో ఎంబైపీసీ ఉంది, మన దగ్గరే లేదు. ఎందుకు లేదు? గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ ఎంపీసీ ఏమో. యాక్చువల్గా మ్యాథ్స్ అందరికీ ఇవ్వాలి పవన్ సార్. మ్యాథ్స్ అయితే నేను అన్నాను, మ్యాథ్స్ని కొంచెం రెండు మ్యాథ్స్ చేయాలి. జనరల్ మ్యాథ్స్ చేయాలి, కొంచెం టఫర్ మ్యాథ్స్, సైంటిఫిక్ మ్యాథ్స్ కొంచెం, లెట్ మీ సే టెక్నికల్ మ్యాథ్స్ అన్నట్టుగా. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఏఐ అండ్ ఎంఎల్. అట్లాంటి చేసి అటు బయాలజీ కూడా నేర్పించాలి. ఒక ఫ్యూచర్ వరల్డ్ ఏంటి అంటే ఇట్స్ అ కాంప్లెక్స్ వరల్డ్, ట్రై టు అండర్స్టాండ్. యూ కెనాట్ సపరేట్ సబ్జెక్ట్స్. సో 12th వరకు అన్నిటికీ ఎక్స్పోజర్ అవ్వాలి. తర్వాత లెట్ హిమ్ చూస్ ద పాత్. మామూలు ఇప్పటికి సిబిఎస్ఈ స్కూల్స్లో ఐసీఎస్ స్కూల్స్లో ఉంది అవకాశము, కానీ అక్కడ కూడా ఏం చేశారు వీళ్ళు, వాళ్ళు దాన్ని ఆప్ట్ చేయట్లేదు. మళ్ళీ ఐఐటి అని చెప్పి పాపం వాళ్ళని కూడా ఈ ట్రాప్ లో. ఈవెన్ సిబిఎస్ఈ స్కూల్స్ అండ్ ఐసీఎస్ఈ ఆర్ ఆఫరింగ్ ఐఐటి కోచింగ్. అక్కడ పోయి చెప్పేది ఎవరు? వీళ్ళే. ఈకో సిస్టమ్ ని కిల్ చేశారు. ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ప్రభావము స్టూడెంట్ లెర్నింగ్ మీద ఎంత మేరకు ఉంటుంది సార్? ఎందుకంటే ఈ మధ్య గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ ది ఆన్లైన్ లెర్నింగ్ చూసాం మనం. అంటే సార్ అది దాన్ని మనం ఇక్కడ స్వీపింగ్ స్టేట్మెంట్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైలీ మోటివేటెడ్ స్టూడెంట్కి ఆన్లైన్ కూడా పనికొస్తుంది. రైట్ పాయింట్. ఎస్, వెరీ హైలీ మోటివేటెడ్ స్టూడెంట్కి ఆన్లైన్ పనికొస్తుంది. బట్ ఆన్లైన్లో కూడా మళ్ళీ ఏది చూజ్ చేసుకోవాలని ఒక ఇష్యూ కదా. ఎందుకంటే ఆన్లైన్లో కూడా ఏమైనా కార్పొరేట్సే. నాకు కరోనా టైంలో ఒక అవకాశం వచ్చింది. ఇంట్లోనే ఉన్నాం కదా, మన పిల్లలు చెప్పిన తర్వాత అవకాశం వస్తే ఒక బిగ్ కార్పొరేట్ దానికి చెప్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళు నాకు ఒకటి చెప్పారనమాట, సార్ మనం ఐఐటి అంటాము కానీ మీరు అంతా ఐఐటి లెవెల్లో చెప్పొద్దు అని చెప్పినారు నాకు స్ట్రిక్ట్గా. అదేంటండి అంటే, లేదు సార్ అందరు తట్టుకోలేరు. దిస్ ఇస్ నాన్ సెన్స్ యాక్చువల్గా, టోటలీ చీటింగ్ అన్నట్టు. సో అట్లాంటి కాకుండా దాంట్లో కూడా మంచి మెటీరియల్, మంచి టీచర్స్ను, మంచి మెటీరియల్ చూజ్ చేసుకొని అంబిషన్ ఉండే వాళ్ళకైతే పనికి వస్తుంది. కానీ మామూలు స్టూడెంట్స్కి ఆన్లైన్ హెల్ప్ చేయదు. ఏ రకంగా కూడా డిస్ట్రాక్టెడ్, అది టెక్నాలజీ డిస్ట్రాక్షన్ అవుతుంది. ఆలోచించారు. అది వాడు ఇప్పటికి అంటారు కొందరు, నేను దాంట్లో చూస్తున్నా అంటాడు. చూడండి, ఒక్కసారి ఫోను అది స్టార్ట్ చేస్తే ఏం చేస్తాడు, దీన్ని నొక్కుతాడు, ఇది బాగాలేకపోతే ఇంకోటి నొక్కుతాడు, ఇది బాగాలేకపోతే ఇంకోటి నొక్కుతాడు. కానీ డెఫినెట్గా ఐఎమ్ టెలింగ్ యూ, సూనర్ ఆర్ లేటర్ దట్ మైట్ రిప్లేస్. మన టీచర్స్ కనుక సరిగ్గా ఉండకపోతే అది రిప్లేస్ చేస్తుంది. అయింది నార్త్లో.
ఒక వ్యక్తి వీడియోలు లక్షలు ఉంటాయి, మీరు చూసుంటారు. ప్రశాంత్ కిరాడ్ అని, అలక్ పాండే అని, వీళ్ళ వీడియోస్ కి వ్యూస్ పెట్టగానే అని దాంతో డ్రామా ఆర్టిస్టులు పెరిగి టీచర్లు తగ్గిపోయారు. దానిలో కూడా ఏమైపోయిందంటే దేస్ టూ మచ్ ఆఫ్ డ్రామా. ఐ హావ్ సీన్ వన్ వీడియో అన్ఫార్చునేట్లీ, ఒక సింపుల్ కాన్సెప్ట్ సార్, ఆప్టికల్ యాక్టివిటీ అని ఒక సింపుల్ కెమిస్ట్రీ కాన్సెప్ట్ ని ఆయన తలక్రిందులుగా ఏదో శీర్షాసనం వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత అవసరం కూడా లేదు. అదంతా ఒక 2 చేతులు పెట్టి చూపించవచ్చు, ఇవి 2 నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్ అని. బట్ హీ వాస్ డూయింగ్ ది హోల్ డ్రామా అండ్ పీపుల్ లైక్డ్ ఇట్. సో మరి ఇది ఖచ్చితంగా డిస్ట్రాక్షన్ అవుద్ది అంటారు. అది డిస్ట్రాక్షనే కదా, డ్రామా అవుతుంది, అది డ్రామా అవుతుంది. బట్ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ లర్న్ ఫిజిక్స్ ఫ్రమ్ ద గ్రేట్ ప్రొఫెసర్స్. నేను సొంతగా ఇక్కడ పిల్లలతో చెప్తూ పాటు కూడా దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ ఫ్రమ్ ది బెస్ట్ ప్రొఫెసర్స్, సో మెనీ వీడియోస్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీడియో కావాలంటే దొరుకుతుంది కదా. అవును. కెన్ ఐ గో టు యేల్ అండ్ లర్న్? రామ్మూర్తి శంకర్ అని ఫిజిక్స్ వీడియోస్ చాలా బాగుంటాయి. హీఈస్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్ అండ్ ఏర్లో రిటైర్డ్ ఫిజిక్స్ ప్రొఫెసర్. సో యూ కెన్ వాచ్ ఇట్ కదా. మై పాయింట్ ఈస్ ఆల్ ది టైమ్ టెక్నాలజీ double edged sword. So we need to be, before making sweeping statements, we need to say this section of society అనమాట. ఈ సెక్షన్ ఆఫ్ సొసైటీ పనికి వస్తుందా, వాళ్ళకి పనికి వస్తుందా, వీళ్ళకి పనికి వస్తుందా, ఎవరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇది చాలా ఇంపార్టెంట్. అవును. సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఏదైతే కన్వెన్షనల్ కోచింగ్ ఉందో, ఏదైతే తెలంగాణ స్టేట్లో ఇట్స్ ఏ వెరీ మచ్ బ్లాసమింగ్ ఇండస్ట్రీ, బ్లూమింగ్ ఇండస్ట్రీ. మరి ఇది Why do you use the word industry? objection because when massive scale business is going on, అంటే without our knowledge you are a serious teacher, I know. అందరితో పాటు ఉండాలి. సీరియస్ టీచర్, నాకు తెలుసు ఇన్నేళ్ళ నుంచి మీరు ఒక చోట చెప్తున్నారు. అవును సార్, అంటే ఇంత కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నదా అని బహుశా ఇండస్ట్రీ అంటారేమో. అంటే ఇండస్ట్రీ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఆస్పిరేషన్స్ అండ్ పేరెంట్. I don't want to call it industry actually. ఏమంటాం దీన్ని? ఒక పాఠశాల వ్యవస్థ అంతే. దీనికి అంటే పాఠశాల వ్యవస్థకి మారడానికి కావాల్సిన ఈ మూల సూత్రాలు ఏంటి సార్? కొన్ని చెప్పండి, సో దట్ మన వీడియో చూస్తున్న సింపుల్ సార్, పేరెంట్స్ నుంచి లెక్చరర్ వరకు గవర్నమెంట్ రోల్ ఎక్కువ సార్. మళ్ళీ చెప్తున్నా నేను, ఓవరాల్ గా మన స్టూడెంట్స్ కెపాసిటీ పెంచాలి. దే షుడ్ బికమ్ అవర్, మనం ఫ్యూచర్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం పిల్లలతోనని. దే షుడ్ రెగ్యులేట్ ద ప్రైవేట్ థింగ్. ఆలోచించండి, ఇప్పుడు ఒక 10 బ్రాంచులు ఉంటాయి, దాంట్లో 3 బ్రాంచులకే ఇంటర్మీడియట్ పర్మిషన్ ఉంటుంది. డే అంతా మరి వాళ్ళు అక్కడే ఉంటారు. అది ఫస్ట్ థింగ్ ఇన్ రెగ్యులేషన్ కదా. ఇజంట్ ఇట్? వాళ్ళకి ఇంగ్లీష్ క్లాస్ నడుస్తున్నాయా, సంస్కృత క్లాసులు నడుస్తున్నాయా, ప్రాక్టికల్స్ నడుస్తున్నాయా, ఇది ఎవరు చూడాలా? బోర్డు చూడాలి. ఇప్పుడు మనం చూడండి, కెమెరాలను పెట్టినారు. ఎంత మీనింగ్లెస్, ఒక ఫూలిష్ ఇదంటే. మీరు అంటే ఒక 10 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నారు ప్రాక్టికల్స్ గురించి. ప్రాక్టికల్స్ ఎవరు చెడగొట్టారో వాళ్ళకి తెలుసు. మీరు సడన్గా నేను కెమెరాలు పెడతానంటే ఏంటి? నిజంగా అది ఒక్కటి విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఎట్లాగంటే, మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ వెనక నుంచి చూస్తే స్టూడెంట్ ఎట్లా ఫీల్ అవుతాడు? అబ్సల్యూట్ నాన్ సెన్స్. దానికంటే మీకు నిజంగా పిల్లల చేత ప్రాక్టికల్ చేయించాలనే తపన ఉన్నట్టయితే ఏం చేయాలి? డే 1 నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈ విషయంలో నేను ఎఫెక్టెడ్ అనమాట. నేను ప్రాక్టికల్ చేయించాలి బాబు అంటుంటే నా మాట వాడు వినకపోయేవాడు. అంటే ఒక సైన్స్ స్టూడెంట్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా వాట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇంజనీర్ యు ఆర్ మేకింగ్ ఇన్? ఇదంతా ఎందుకు మళ్ళీ ఐఐటి మ్యాడ్నెస్? వాట్ ఎవర్ ట్రైన్ టు టెల్ ఈస్ పవన్ సార్, మామూలుగా ఒక 11th 12th క్లాస్ పాఠశాల వ్యవస్థ అనండి, మన దగ్గర జూనియర్ కళాశాల వ్యవస్థ అనండి, దాన్ని ద ఒరిజినల్ స్టేట్లో నడిపిస్తే చాలు. అంతే. పిల్లలు ఐఐటికి వెళ్తారు, ఎన్ఐటీలకు వెళ్తారు, ఎంబీఏకి వెళ్తారు, తర్వాత దేనికైనా వెళ్తారు. దాన్ని నడిపించడానికి ఏం కావాలి? యూ డోంట్ రిప్లేస్ టెక్స్ట్ బుక్స్ బై గైడ్ బుక్స్. డోంట్ రిప్లేస్ క్వశ్చన్ ఆన్సర్స్ బై మెటీరియల్. అట్లా కాకుండా, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో పనిచేసినప్పుడు వీ నెవర్ డిడ్ దిస్. మా పిల్లలందరికీ సీట్లు వచ్చినాయి, మరి హ్యాపీగా వచ్చినాయి. పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం ఆలోచించాలి. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, లేకపోతే మీ దగ్గర ఏసీలు ఉన్నాయా, లేకపోతే మీరు ఏంటి నాకు బిల్డింగ్ బాగాలేదు, లేకపోతే ఇంకేదో లేదు అంటే నాకు చాలాసార్లు అనుమానం వస్తుంది, మీరు ఎక్కడ పిల్లల్ని హోటల్కి పంపిస్తున్నారా లేకపోతే కాలేజీకి పంపిస్తున్నారా అని. మీకు గుర్తుండదో లేదు, రామేగా టైంలో ఎట్టుండేది? మార్నింగ్ 4 స్లిప్పర్స్ వేసుకొని పోవాల్సింది అంతే, బయటికి పలావి కూడా. మరి అక్కడ దాంట్లోంచి ఎంతమంది పిల్లలు గొప్ప వాళ్ళారు ఆలోచించండి.
సో మనకు ఎడ్యుకేషన్ గురించి అవగాహన పేరెంట్స్ కూడా కొంత మార్చుకోవాలి. ఎందుకంటే లగ్జరీ ఐటమ్ అయిందా సార్? లగ్జరీ ఐటమ్ అయింది. కమోడిటీ అని దీన్ని కమోడిఫికేషన్ అంటాం మనం సరిగ్గా భాషలో. కమోడిటీ ఇప్పుడు నేను 4 లక్షలు ఫీజు కట్టా అంటే పేరెంట్ గొప్పవాడా? అదే కదా అనుకుంటున్నాం కదా మరి. అంటే ఐఫోన్ కొన్నట్టేమో. ఇప్పుడు నా దగ్గర ఒక లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటే ఒక స్టూడెంట్ వచ్చినాడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి. ఆయన ప్రొఫెసర్ యాక్చువల్గా వచ్చి మన దగ్గర ఈ సోకాల్ దేనికని పెట్టినాడు. ఆయన స్కూల్ ఫీ ఎంత? 4 lakhs. 4 lakhs. దట్ ఫెలో డజంట్ నో ఎనీ మ్యాథ్ ఫినిష్. ఈ 4 lakhs దేని మీద పెట్టాడు? బిల్డింగ్ మీద. వీ డోంట్ నో. సో ఇన్వెస్టెడ్ ఇన్ అవే. అంతే కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే. వాడికి రోవడానికి పేరెంట్ డబ్బులు పెట్టాడు. బట్ అదే మామూలుగా పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో మ్యాథ్స్ నేర్చుకొచ్చిన పిల్లలు కూడా సక్సెస్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఈ గ్రూప్ 1, 2, 3 కొట్టిన వాళ్ళు అంతా వాళ్ళే కదా మరి. కార్పొరేటర్లో చదివిన వాళ్ళు కాదు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళే. బేసిక్గా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది. కాలం చేంజ్ అవుతున్నట్టుగా కొంచెం ఫెసిలిటీస్ పెంచండి, మీకు డబ్బులు ఉన్నాయి పెంచండి, నాకేం ఆపరేషన్ లేదు, నీట్గా ఉంచండి. అంతా నేను అప్పుడెప్పుడో రామి గారు చేసినట్టుగా చేయమని అనట్లే, నేను బాగానే ఉంచండి. బట్ ద సేమ్ టైం షిఫ్ట్ ద ఫోకస్ టువర్డ్స్ లెర్నింగ్, షిఫ్ట్ ద ఫోకస్ టువర్డ్స్ టీచింగ్, షిఫ్ట్ ద ఫోకస్ టువర్డ్స్ డూయింగ్ ఫ్రమ్ ఫండమెంటల్స్. మొత్తం చూడండి, ఒక అమెరికాను లేకపోతే ఏమైనా ఒక డెవలప్డ్ కంట్రీ లేక చైనాను ఇట్లాంటి డెవలప్డ్ కంట్రీస్కి మెయిన్ వాళ్ళు ఎకనామిక్గా ప్రోగ్రెస్ అవ్వడానికి స్కూల్ ఎడ్యుకేషన్ వాజ్ స్ట్రాంగ్. వెరీ సింపుల్ చెప్తున్నా చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్ బట్ బి వెరీ వెరీ స్ట్రాంగ్. అట్లా కాకుండా ఇంకొక సామాజిక యాంగిల్ చెప్తాను నేను. మీరు ఏదైనా ఒక సొసైటీ ప్రాబ్లం స్టార్ట్ చేయండి నాతో అని, సార్ ఇది ఎందుకు ఉంది అని, దాన్ని మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఇది డౌన్ ది లైన్ ఎక్కడ ఆగుతాను తెలుసా మీకు? ఐ విల్ షో యూ. స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ఆపుతాను నేను దాన్ని. ఎనీ ఇష్యూ మీరు ఏదైనా తీసుకొచ్చింది, సొసైటీలో ఉన్న ఏ సమస్యకైనా మీరు అడుగుతూ 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 తవ్వుతూ వెళ్ళండి, స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తుంది. మామూలుగా ఏంటంటే ఫిజిక్స్లో మీరు క్వశ్చన్స్ అడుగుతూ వెళ్ళండి, యూ విల్ గో టు ది బిగినింగ్ ఆఫ్ ద యూనివర్స్ దగ్గరికి వెళ్తారు, బిగ్ బ్యాంగ్ దగ్గరికి వెళ్తారు. అట్లాగే ఈవెన్ సామాజిక రుగ్మతలకు కూడా మీరు డిగ్ చేస్తూ ఎందుకు 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 అయిందని ఆలోచించి వెళ్ళండి. మీరు ఒక్కసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఈ మెథడ్ని. యూ విల్ ఎండ్ అప్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్. నాట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద టెక్నికల్ థింగ్ అండ్ ఇండస్ట్రీ అండ్ మనీ గురించి మాట్లాడాలి, ఈవెన్ సోషల్ ఇష్యూస్ కూడా మీరు డౌన్ వెళ్ళి 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 డిగ్ చేస్తే యూ విల్ ఎండ్ అప్ విత్ ద బ్యాడ్ స్కూల్ ఎడ్యుకేషన్. So bad school education has created bad teachers, bad students, bad society. Yes. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో అంటే సిన్స్ ట్రంప్ టుక్ ఓవర్ ది చార్జ్, డొనాల్డ్ ట్రంప్, దట్స్ ఎన్ ఆపర్చునిటీ అనుకుంటా మనకి. మన వాళ్ళు చాలా మంది ఎన్నిక వస్తున్నారు కదా సార్. ఎవరు వస్తున్నారు? ఒక్క ఇండియా కానీ కాదు, ఒక యూరోప్ చూడండి. యూరోప్ హ్యాస్ బీన్ స్లీపింగ్. మీరు చాలా మంది ఒప్పుకుంటారు. No, why Trump is doing, whether it is consistent, whether it is good, bad, leave it. He is bringing a kind of a national thing అన్నమాట. ఇంతకుముందు మన దగ్గర కూడా అదే ఉంటుంది. సేమ్ ఆ నేషనల్ థింగ్ తీసుకొస్తున్నాడు. యుఎస్ ఇన్ ద ప్రీవియస్ 1900లో దానికి తీసుకొస్తున్నాడు. వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, దోస్ పీపుల్ విల్ డిసైడ్. వెదర్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఆర్ నాట్, టైమ్ విల్ టెల్. బట్ నేను అనుకునేది ఏంటి అంటే, దిస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అదర్ కంట్రీస్, ఎస్పెషల్లీ ఫర్ ఇండియా. మన స్టూడెంట్స్ అంతా ఎన్నిక వచ్చేస్తున్నారు. రానివ్వండి, మనకు వై కాంట్ వి డెవలప్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. కానీ వచ్చే వాళ్ళు క్వాలిటీ ఉందా? వై నాట్? క్వాలిటీ కాదు, అక్కడ ఇంకా వస్తున్నారని కూడా మనం ఇప్పుడే అనలేము, ఇంకా చూడాలా. ఇప్పుడు గ్రీన్ కార్డు తీసేసి ఇదంతా చేస్తే వస్తారు, కానీ ఆపర్చునిటీస్ తగ్గినాయి అంటున్నా. కానీ నేను అనేది ఏంటంటే, అక్కడ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్ చేసినట్టుగా మనం చేసామా? ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు అవకాశం ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఒక యూరోపు తప్పకుండా చేయాల్సి వస్తుంది. యూరోప్లో ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ బాగా ఉంది, కానీ దే వర్ స్లీపింగ్ బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ బై ది సెక్యూరిటీ వాజ్ టేకెన్ కేర్ బై అమెరికా. సో వాళ్ళు దే వెంట్ ఇన్ టు డిఫరెంట్ దిస్ థింగ్. అటు యూరోప్కైనా ఇటు థర్డ్ వరల్డ్ కంట్రీస్కైనా కూడా ఐ థింక్ దిస్ అన్ ఆపర్చునిటీ టు డెవలప్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, టు డెవలప్ ది మ్యానుఫ్యాక్చరింగ్, టు డెవలప్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. బిలీవ్ మై వర్డ్స్, ఒక యుఎస్ ఒక అంత పెద్ద ఇది కావడానికి కారణము ద కనెక్షన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ యూనివర్సిటీస్. మరి ఆ యూనివర్సిటీస్కి వచ్చే పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? స్కూల్స్ నుంచి వచ్చినారు. అన్లెస్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్, ద ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్ జీడిపి వైజ్ పెరగకుండా ఉంటే కంట్రీస్ ప్రోగ్రెస్ అవ్వవు.
ఇన్వెస్ట్మెంట్ బై ది గవర్నమెంట్స్ ఆన్ ద సిస్టమ్, ఎస్ డెఫినెట్లీ. నాట్ బై ద పేరెంట్స్ ఆన్ ద అంటే చిల్డ్రన్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండొచ్చు, బట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కు కొంత రెగ్యులేషన్ కావాలి. ఇట్స్ అ పార్ట్, ఇట్స్ అ కాంబినేషన్. ఇప్పుడు అక్కడ కూడా అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావు కదా, బట్ అక్కడ అది డిఫరెంట్గా ఉంటుంది సిస్టమ్. ఇప్పుడు మన దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా సబ్స్టాన్షియల్ గ్రోత్ ఉంది. ఇప్పుడు ప్రైవేట్ అంటే పేర్లు తీసుకోవడం వల్ల వాళ్ళు అఫెండ్ అవుతారు కనుక నేను తీసుకోవట్లేదు. మెనీ మష్రూమింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్, అది కూడా అంతే మనీ ఓరియంటెడ్, కమర్షియల్ ఇంట్రెస్ట్ కదా. కంప్లీట్గా మామూలు. ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, బట్ డెఫినెట్లీ నేను అన్నా కదా, యూ కెనాట్ రిమూవ్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఆఫ్ పవన్ సార్. బట్ దానివల్ల కొంత క్వాలిటీలో ఇంప్రూవ్ అవుతుంది. లేదు, మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు ఓన్లీ వన్ వర్డ్, రెగ్యులేషన్. రెగ్యులేషన్ అంటే చాలా యాంగిల్స్లో ఉంటుంది, రెగ్యులేషన్ ఇంపార్టెంట్. అక్కడ ప్రైవేట్ ఇండస్ట్రీ యూ కెనాట్ స్టాప్, యూ షుడ్ నాట్ యాక్చువల్లీ స్పీకింగ్, ఎందుకంటే గవర్నమెంట్ కెనాట్ ఈవెన్ స్పెండ్ సో మచ్. ఎస్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ వర్క్ ఫర్ ప్రైడ్, నాట్ ఫర్ మనీ. ఇట్స్ లైక్ దిస్, ఐ విల్ టెల్ యూ. ఒక దిస్ షుడ్ బి నాట్ అ బిజినెస్ బట్ అ సర్వీసెస్ బిజినెస్. ప్రాఫిటబుల్ చారిటీ. No. What I mean to say is sustainability should be there. అండ్ ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ అనేది సస్టైన్ కావాలా, కానీ దీని నుంచి ప్రాఫిట్స్, ఈ ప్రాఫిట్స్ ఇంకొక ఇన్స్టిట్యూషన్, ఆ ప్రాఫిట్స్ ఇంకొక ఇన్స్టిట్యూషన్, ఇవన్నీ కలిపేసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్లు, ఇదంతా కలిసి పాలిటిక్స్కి. ఈ ఈ ఈ సర్కిల్ను బ్రేక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిట్స్ ఉందనుకోండి, అది సెల్ఫ్ సస్టైనింగ్ కోసం వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అంతే. సరే, వాళ్ళు కూడా కొంచెం ఓవర్గా పెంచినారు, బట్ దాని నుంచి వాళ్ళు ఏదో రాజకీయాలకు రాలేదు, దాని నుంచి ఒక 20 ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయలేదు. ట్రై టు అండర్స్టాండ్. ఎస్, సో అట్లాంటివి స్టార్ట్ ఉండాలి. చేసినా కూడా క్వాలిటీ ఉంది, వాటికి Quality ఉంది, బ్రాంచెస్ yes. ఉన్నా బాగున్నాయి. సో ఆ రకంగా ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆల్రెడీ ఉంది కదా, ఎస్ సార్, సిఎస్ఆర్ అనేది ఉంది కదా, ఉంది సార్. దాని కింద వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించి సెల్ఫ్ సస్టైనింగ్ చేయాలి, తప్పదు. అజీం ప్రేమ్జీ గారు పెట్టిన యూనివర్సిటీ కానీ, హెచ్సిఎల్ వాళ్ళది కానీ, ఏదైనా అంతే కదా. శివనాథర్ యూనివర్సిటీ, Yes, అన్ని కూడా క్యాటరింగ్. నాట్ దిస్ మన లోకల్ ఉంది చూడండి, మన తెలంగాణ ఏపీకి నేను కర్ణాటక కంపేర్ చేసి చెప్తాను. మన దగ్గర అక్కడ కొన్ని సొసైటీలు నడిపిస్తాయి కాలేజీలు, ఒక్కొక్క సొసైటీకి 300 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ట్రస్ట్. సరే, వాళ్ళు కొంత పాలిటిక్స్ను శాసించినా కూడా డెఫినెట్లీ దే డిడ్ సంథింగ్. ఒక కాస్ట్ కమ్యూనిటీస్ ఉన్నాయి కావాలంటే, అయినా దేర్ అప్రోచ్ టు ఎడ్యుకేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ అప్రోచ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర. చాలా ఇట్స్ వెరీ బ్యాడ్ కైండ్ ఆఫ్ అప్రోచ్ మన దగ్గర. ఎస్, ఈ అప్రోచ్లో బాగా ఎఫెక్ట్ అయింది మాత్రం పేరెంట్స్ అండ్ స్టూడెంట్సే సార్. న్యాచురల్లీ కదా. ఆలోచించండి, మొన్న మళ్ళీ మీరు అని చెప్తాను, ప్రైవేట్ కాలేజీల మీద కొంత ఫైన్ చేశారు. ఈ ఫైన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు? పిల్లల దగ్గర నుంచి. అంతే. మేనేజ్మెంట్ అల్టిమేట్గా నష్టపోయేది పేరెంట్స్ కదా. ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, కోచింగ్కి అంటే మన కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు మీరు పేరు చెప్పిన రామయ్య గారు కానీ, కృష్ణమూర్తి కానీ, డెల్టా కానీ, ఇవన్నీ అంటే వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2012 ఇన్ నల్లకుంట, ఫీజ్ ఆన్ అన్ యావరేజ్ వాజ్ 40,000-50,000. ఇప్పుడు డే స్కాలర్స్కి ఫీ అయితే దాంట్లో 10%, 15% పే చేయకపోయేవాళ్ళు. ఈ డే స్కాలర్స్కి ఇప్పుడు 2 లక్షలు, హాస్టల్కి 3 లక్షలు అంటున్నారు కదా. దట్ యూ హ్యావ్ సీన్ ద న్యూస్ రైట్? ఫుడ్ సేఫ్టీ అధికారులు పోయి చూస్తున్నది కానీ, లేకపోతే ఉమెన్ కమిషన్ వాళ్ళు చూస్తున్నారు. వాట్ ఐ మీన్ బై రెగ్యులేషన్ సార్, 30కి ఉంది కదా. రెగ్యులేషన్ కావాలి. యూ కాంట్ స్టాప్ ద థింగ్, బట్ యూ నీడ్ టు రెగ్యులేట్. అయితే ఈ రెగ్యులేషన్ కోసం కమిటీలు వేస్తారు, అన్ని వేస్తారు, మళ్ళీ అవి సైలెంట్గా పడుకుంటాయి. ఇది క్వశ్చన్ చేయాల్సింది ఎవరు సార్? పేరెంట్సేనా? పేరెంట్సే అడగాలి కదా. పేరెంట్స్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్. నా ఉద్దేశంలో ప్రెషర్ గ్రూప్స్ రావాలి. ఇంక్లూడ్స్ టీచర్స్, సీరియస్ టీచర్స్, అండ్ ఆఫ్ కోర్స్ అవి మళ్ళీ బ్లాక్ మెయిలర్స్గా అయితే కష్టము. ఇప్పుడు టీచర్సే పాపం బతుకు తెరువు కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు టీచర్ లెక్చరర్స్ ఫోరం అని, టీచర్స్ ఫోరం అని చాలా ఉన్నాయి మన దగ్గర. అన్ని వైపు నుంచి రావాలి. పేరెంట్స్ వైపు నుంచి రావాలా, టీచర్స్ వైపు నుంచి రావాలా, ఇట్లాంటి యాక్ట్స్ చేస్తే ఎన్జిఓస్ వైపు నుంచి రావాలా. ఎన్జిఓస్ నుంచి సపోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ, పొలిటికల్ వింగ్స్ కానీ, ఇట్లాంటి మూవ్మెంట్స్ తీసుకొద్దాం అనుకునే వాళ్ళకి. ఎందుకంటే తెలంగాణ చరిత్ర ఉద్యమ చరిత్ర కదా. మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే ఇట్స్ ది పవర్ ఆఫ్ మనీ హెస్ బికమ్ సో స్ట్రాంగ్. ఇట్ హాస్ ఓవర్కమ్ మెనీ ఇష్యూస్ ఇన్ అవర్ స్టేట్, రైట్? మన స్టేటే ఫామ్ అయింది ఉద్యమం మీద కదా. మరి అట్లాంటప్పుడు అది దట్స్ ద పిటీ సార్. యాక్చువల్ చెప్పానంటే దట్స్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అన్నమాట. వీఆర్ రియలీ ఎడ్యుకేషన్ సెక్టర్ని గవర్నమెంట్ it doesn't take it as a serious thing. Will they? I don't know. మన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ మంచివాడు ఉంటే చేస్తారా, లేక చీఫ్ మినిస్టర్ గారు ఆలోచించేస్తారా, లేకపోతే ఇంకా పార్టీ వాళ్ళే మన దీనికి ఏమైనా చేస్తారా, వి డోంట్ నో. బట్ దే షుడ్ బి సంథింగ్.
తెలంగాణ షుడ్ బికమ్ ఒక వేరే వాళ్ళకు మార్గదర్శకంగా ఉండేలా కూడా చేయొచ్చు. అంటే దెర్ ఆర్ పీపుల్ మీరు సరైన పర్సన్స్ పిలవండి, దే విల్ ప్లాన్ ఫర్ ఇట్. ఎస్, సో దే స్టిల్ స్కోప్ కాదు, ఇండివిజువల్స్ ఉంటారు కదా సార్. ఎప్పుడైనా ఇండివిజువల్కి కెపాసిటీ ఉండదు, బట్ ఇండివిజువల్స్ ఆర్ దేర్, థింకర్స్ ఆర్ దేర్, ఆలోచించే వాళ్ళు ఉన్నారు కదా. తెలంగాణలో అసలు మేధావులకు తక్కువ ఏముంది? వాళ్ళు పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాదేమో, దే డోంట్ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్ టు స్పీక్. ఇప్పుడు మనకి స్టేజ్ దొరికింది మాట్లాడడానికి, వాళ్ళకి లేదుగా. లేదు మరి, అంటే ఇప్పుడు నేను చెప్పే కదా, ఎవరైతే మాట్లాడాల్సిన వాళ్ళు దే వెంట్ ఫర్ డిఫరెంట్ రీజన్ అన్నా కదా. ఫస్ట్ టైం నేను ఓపెనింగే చెప్పినాను, ఎడ్యుకేషన్ హ్యాస్ బికమ్ ముదిరిపోయి ఏది రాజకీయ నాయకుడే. వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు లాస్ట్ టైం మనకు ఒక ఎడ్యుకేషన్ ఉండేవాడు, కొంత వినేవాడు, కొంత సమస్యలు సాధించేవాడు ఇంతకుముందు. అవును, మన యూనివర్సిటీస్ అన్ని వాటికే కదా పేరు, మరి పెట్టిందే పేరు వాటి. మన యూనివర్సిటీస్ అన్నిట్లో జరిగిన మూమెంట్సే అవి. మా జూనియరే ఉండేవాడు కదా. అవును, హీ డిడ్ సంథింగ్, హీ ట్రైడ్ సంథింగ్ అట్లీస్ట్. కొంచెం మాట వినేయడానికి ఉండేది, ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. మన దగ్గర ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్స్ అండర్ యూనివర్సిటీ యాక్ట్, అవి ఎందుకు ఇంత స్తబ్దుగా ఉన్నాయి? అందులో క్వాలిటీ అనేది పడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నాక్ గ్రేడింగ్ అనేది మన దగ్గర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి తీసేస్తామన్న ఒక చర్చ కూడా జరిగిందని ఈ మధ్య విన్నాం ఐఐసిటి ద్వారా. ఆ రేంజ్లో దీన్ని పడగొట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇప్పుడు మనం అనుకున్న పేర్లే కావచ్చు, అది మహీంద్రా కావచ్చు, ఇంకోటి బిట్స్ కావచ్చు, వాటిని డెవలప్ చేయడం వల్ల ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మళ్ళీ వాళ్ళు వచ్చి 10 లక్షలు 20 లక్షలు మాట చెప్తే విషయంలో, నేను క్యాంపస్ పక్కనే ఉంటాను, ఉస్మానియా క్యాంపస్ పక్కనే. వాకింగ్కి వెళ్ళినప్పుడు చూస్తాను నేను, ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ స్టూడెంట్స్ ఈజ్ హ్యూజ్. మనం అనుకుంటాం అసలు క్యాంపస్లు వాళ్ళ స్థాయిలు పడిపోయినాయని, కానీ ఎస్, విద్యా ప్రమాణాలు పడిపోయి ఉండొచ్చు, బట్ అక్కడ దాని దగ్గరికి వెళ్ళి చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది, ఎస్పెషలీ గర్ల్స్ స్టూడెంట్స్. మా హాస్టల్ సరిపోవట్లేదు. సో అంటే ఇట్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫెనమినా. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేక తక్కువ ఉంది కాబట్టి దానికి వచ్చే పిల్లల సంఖ్య, ఎస్పెషలీ రూరల్ ఏరియా నుంచి వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. ఫీజు తక్కువ ఉండడం వల్ల. ఎస్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బట్ లీడర్షిప్, ఈ లీడర్షిప్ని ఎవరు చేయాలో మళ్ళీ గవర్నమెంటే అంటానే. మీరు ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్ వైస్ ఛాన్సలర్ని పెట్టండి, ఫ్రీడమ్ ఇవ్వండి. నిజంగా నేను నా వాకింగ్ చేసేది అదే. దాంట్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ విలేజెస్, గర్ల్స్ స్టూడెంట్స్ ఈజ్ హ్యూజ్. ఇట్ వాజ్ నెవర్ లైక్ దట్. వాళ్ళకి హాస్టల్స్ కడుతూనే ఉన్నారు ఇంకా. అండ్ దట్స్ అ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ స్పీకింగ్. బట్ ఎస్, విద్యా ప్రమాణాల వైపు వచ్చేసరికి తగ్గిపోతుంది. ఇట్లాంటి వాటికి ఏం కావాలి? బేసికలీ లీడర్షిప్. ఒక వైస్ ఛాన్సలర్, ఒక డీన్, ఒక వీళ్ళే కదా. అండ్ ఒకప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, ఎంసెట్ కన్వీనర్ ఒక ఆయన ఉండేవాడు. లెక్చరర్స్ని పిలిచి, అంటే ఎవరైతే ఎగ్జామ్స్ పేపర్ సెట్ చేయాలో వాళ్ళని పిలిచిన తర్వాత వాళ్ళ దగ్గర ప్రమాణం తీసుకునేవాడు. తెలుసా మీకు? ఓకే, నాకు పర్సనల్గా తెలుసు. ఓకే, మీరు ఒకవేళ ఎక్కడన్నా బయట చెప్పుకున్నా పర్లేదు, కానీ నాకు ప్రమాణం చేయాలి అంటే ప్రమాణానికి కట్టుబడే టీచర్స్ ఉండేవాళ్ళు అప్పుడు. అంటే క్లోజ్గా తెలిసిన విషయం చెప్తున్నాను నేను. అంటే పేపర్ లీక్ అవ్వకుండా జాగ్రత్త తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఎందుకు తీసుకునేవాళ్ళు? ద లీడర్స్ ఆర్ గుడ్ లీడర్స్. ఒక ఎడ్యుకేషన్ లీడర్షిప్ అనేది ఇప్పుడు ఐఐటీస్ అన్ని ఎందుకు ఉద్యోగుతాయి అంటే ఐఐటీ డైరెక్టర్ మీద, ఐఐటీ ఆ కౌన్సిల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఒక ప్రాపర్ లీడర్స్ని కనుక మీరు అపాయింట్ చేయండి, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, ఉస్మానియా కెన్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ దిస్ థింగ్, జేఎన్టీయూ కెన్ గో బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ దిస్ థింగ్. అసలు ఏంటి సార్, అసలు ఇప్పటికి ఆలోచించండి. మెడికల్ కాలేజ్ కావాలంటే మనం గవర్నమెంట్ ప్రిఫర్ చేస్తామా లేకపోతే ప్రైవేటా? ఆబ్వియస్లీ గవర్నమెంట్. దెన్ వై నాట్ ఇంజనీరింగ్? మేము చదువుకునే టైంలో మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి, ప్రొఫెసర్కి, ఇండస్ట్రీకి బ్రహ్మాండమైన కనెక్షన్ ఉండేది. సో వన్స్ యూ అపాయింట్ అ ప్రాపర్ లీడర్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ కదా. కొన్ని 100 ఎకరాల ప్లేసు హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది, థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇట్, but the standards are going down. So it is a leadership basically. సో ఇప్పుడు కోచింగ్ ఇండస్ట్రీని అంటే ఒక చివరిగా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కూకటి వేళ్ళతో పెకిలించి తీసి బయటపడేస్తే మన దగ్గర విద్యా వ్యవస్థ మెరుగవుద్దా? ఈ రెగ్యులేషన్ అనేది కోచింగ్ ఇండస్ట్రీకి వర్తించదు, ఎందుకంటే మన దగ్గర కోచింగ్ ఫెడరేషన్ కానీ లేకపోతే దానికి ఎంటిటీస్ లేవు. ఇది క్వశ్చన్ ఐ విల్ అడ్రస్ ఇట్.
As long as there is entrance, there is coaching. Then there is a problem. No, it need not be. ఇప్పుడు అట్లయితే ఒక పని చేయొచ్చు. నేను ఇది చాలాసార్లు నేను మాట్లాడుతూ వస్తున్నాను. అసలు ఐఐటి లాంటి వాటికి కానీ బేసిక్ ఐఐటి లాంటి వాటికి వై ర్యాంక్స్ ఒకసారి ఆలోచించండి. ఇది ఎట్లా సెలెక్షన్ ఎట్లా మరి? ఏముంది, జస్ట్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళిన తర్వాత పవన్ సార్ అక్కడ అందరు చేసేది ఒకటే కదా, అందరు చేసే సబ్జెక్ట్ సిమిలర్ ఉంటాయి కదా. సెకండ్ ఇయర్ నుంచే కదా స్పెషలైజేషన్ స్టార్ట్ అయ్యేది. సో యూ చూస్ స్టూడెంట్స్ వితౌట్ గివింగ్ ర్యాంక్స్. దెన్ ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ అలాట్ ఐఐటీస్. మన సౌత్ ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఇటు మద్రాస్కి వెళ్తారు, తిరుపతికి వెళ్తారు, లేకపోతే ఫస్ట్ ఇయర్లో మన దగ్గర ఉన్నది ఇంకోటి ఏంటి ఇటు బాంబేకి వెళ్తారు, నార్త్ వాళ్ళు ఢిల్లీకి వెళ్తారు, కాన్పూర్కి వెళ్ళనివ్వండి ఫస్ట్ ఇయర్లో. దెన్ అక్కడ సిజిపిఏని బట్టి దెన్ యూ అలాట్ ది వాట్ యు కాల్ ఐఐటీస్. వాళ్ళకు 2 ఐఐటీలో ఉన్న అవకాశం వస్తుంది కదా. ఒకసారి ఆలోచించండి కదా. జస్ట్ ఇట్స్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్ ఇది. అట్లాగే ఇంకా వేరే వాటిలో కూడా ర్యాంకింగ్ సిస్టమ్ అనేది తీసేస్తేనే ఈ మ్యాడ్నెస్ తగ్గుతుంది. ఫస్ట్ ప్యారలల్ కోర్సెస్ ఇవి లాంచ్ చేయడం వల్ల కూడా తగ్గొచ్చు. ప్యారలల్ కోర్సెస్ కూడా చేయొచ్చు. కానీ అక్కడ ఏమవుతుందంటే ప్యారలల్ కోర్సులో ఒక చిన్న ఇష్యూ ఉంది సార్. యాక్చువల్గా ఒక హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేది కేవలం ఇది సర్టిఫికేట్స్ కోసం కాదు కదా, కేవలం అకాడమికే కాదు కదా. ఎక్స్పోజర్, ఆ ల్యాబ్ ఉండాలి, ఆ పియర్ గ్రూప్ ఉండాలి. ఇప్పుడు ఐఐటి నుంచి 2 పిల్లలు బయటకు వచ్చి స్టార్ట్అప్ చేయాలంటే వాళ్ళిద్దరు కలవాలి కదా. దిస్ ఆన్లైన్ కోర్స్ ఆర్ good to some extent. So you cannot replace a university or this thing. But what I was trying to tell you was, అదే కాకుండా మనకు ఎన్ని ఐఐటీలు ఉన్నాయి సార్ ఇప్పుడు? 26 అయినా కదా. అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకొక 25 కావాలి, ఇంకొక 50 కావాలా? ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ఇన్స్టిట్యూషన్స్ లేక ఎన్ఐటి లాంటివి అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ అవ్వడానికి గవర్నమెంట్ డబ్బులు ఒకప్పుడు ఇచ్చింది, కానీ అవి ఏమైనా మనకు తెలియదు, అది తెలుసు అనుకోండి. సో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్వాలిటీ పెంచి కాంపిటీషన్ తగ్గించవచ్చు కదా. హౌ కెన్ యూ కెనాట్ కిల్ కోచింగ్ ఇండస్ట్రీ, బిలీవ్ మై వర్డ్స్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కనుక ప్రాముఖ్యం ఇచ్చినట్టయితే, ఎప్పుడైతే మీరు ఇన్స్టిట్యూషన్ సంఖ్య పెంచుతారో, ఇన్స్టిట్యూషన్లో క్వాలిటీ పెంచుతారో, ఎంట్రన్స్లో తీసేయచ్చు కదా. ఎంట్రన్స్లో ఎందుకు చెప్పండి, అనవసరం కదా. అంత కోచింగ్ ఇండస్ట్రీ కొంత రెగ్యులరైజ్ అవుతుంది. మరి ప్రత్యామ్నాయం సార్, కరెక్ట్, ప్రత్యామ్నాయం ఉంది. ఇప్పుడు సపోజ్ నేను నా పిల్లల్ని ఫలానా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ లో శ్రీకాంత్ సారు పవన్ సారు చెప్పడం వల్ల లేదు, ఐఎమ్ ఫాలోయింగ్ రైట్ వే. అదర్వైజ్ నేను వెళ్దాం అనుకుంటుంటే కూడా ఈ ప్రైవేట్ ఏవైతే ఎంటిటీస్ ఉన్నాయో, స్కూల్స్, సో కాల్డ్ స్కూల్స్, వీటిలో కూడా 4 లక్షలు 5 లక్షల ఫీజు ఉంది కదా, అన్అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్. ఉండనివ్వండి. ఇప్పుడు మీరు వేరే ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత 4 lakhs పెట్టి ఎందుకు వెళ్తారు? మై పాయింట్ ఈస్, ట్రై టు అండర్స్టాండ్, యూ కెన్ నెవర్ కిల్ ఆర్ రిమూవ్ ఎ ప్రైవేట్ ఇండస్ట్రీ. ఇట్స్ మీనింగ్లెస్ కూడా. యూ ప్రొవైడ్ అన్ ఆల్టర్నేటివ్. రెగ్యులరైజ్ ఒకటి వాళ్ళను గవర్నమెంట్ నుంచి యూ షుడ్ కంపీట్ విత్ దెమ్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అంట ఆల్ ది టైమ్. నేను ఒక బిహెచ్ఎల్ షుడ్ కంపీట్ విత్ సమ్ అదర్ థింగ్ కదా. కాదు, మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసినారు కదా, ఏమిటి మెడికల్ కాలేజీకి స్టిల్ వై ఆర్ యూ గోయింగ్ టు గవర్నమెంట్? దట్స్ వాట్ యాక్చువల్లీ హెల్దీ కాంపిటీషన్ షుడ్ బి దేర్ బిట్వీన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్. That's the only way. And also increase the number of good institutions, invest in teachers training, basically invest in teachers training. దీని నుంచి ఇది గవర్నమెంట్స్కి డబ్బులు వస్తున్నాయని కాకుండా మనం హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము. వీళ్ళు ఇండైరెక్ట్గా సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తారు. యుఎస్కి పరిగెత్తాల్సిన అవసరం లేకుండా చేయొచ్చు కదా మనం. మన దగ్గర ఇప్పుడు ఐఏఎస్ఆర్ ఉన్నాయి, ఐఏఎస్ఆర్ ఉంది. దానికి వెళ్ళాలంటే పేరెంట్స్ భయపడతారు కదా. అంటే నిజంగా దాన్ని ఐఐటి స్థాయిలో సైన్సెస్ కానీ స్టార్ట్ చేసినారు. నేను ప్రతి సంవత్సరం 1-2 పంపిస్తుంటాను వాళ్ళకు కన్విన్స్ చేసి, బట్ అంత గుర్తింపు రాలేదు. సో వాటికి ఇప్పుడు అందుకోసం అంటారు, ట్రంప్ చేసిన చర్యల వల్ల ఇండియాకు మంచిగా జరగాలని అనుకుంటున్నాను. జరుగుతుంది. దాని కనుక అంటే ఎడ్యుకేషన్కు ప్రయారిటీ ఇచ్చి, ఒక మంచి ఇది సెంట్రల్ లెవెల్లో ఒక మంచి మినిస్టర్, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరు, స్టేట్ లెవెల్లో ఒక మంచి మినిస్టర్, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే సరిపోయింది. వెరీ సింపుల్. ఖచ్చితంగా చాలా మంచి విషయాలు చాలా డీటెయిల్డ్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారుగా డియర్ వ్యూవర్స్, మీ
మీరు ఒకవేళ స్టూడెంట్ అయినట్టయితే, లేదంటే మీ పిల్లలు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ కోసం సరైన కాలేజ్ ఎంచుకోవాలి, లేదా కెరియర్ పరంగా ఇంకేమైనా మీకు సలహాలు సూచనలు కావాల్సి వస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అట్లా మెన్షన్ చేయడం ద్వారా మీ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ని క్యాటర్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. సో ప్రతి బుధవారం నాడు నేను మీ పవన్ సార్ ఈ పాడ్కాస్ట్ తీసుకురావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.